అందరికీ నమస్కారం. 'చిత్రాలోచన' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. ఇవాళ 'రీవిజిటింగ్ ఎ క్లాసిక్' అనే సెగ్మెంట్‌లో పెద్ద వంశీ గారు డైరెక్ట్ చేసిన 'అన్వేషణ' అనే సినిమా గురించి మాట్లాడబోతున్నాము. మ్యూజిక్ ఇళయరాజా. మ్యూజిక్ ఇళయరాజా అని ఎందుకు చెప్పానంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇళయరాజాది. ఆహ్, యెస్. సో, సో నా ఎక్స్‌పీరియన్స్ చెప్పే ముందు చిన్నగా కథ ఏంటి, కథాంశం ఏంటి అని చెప్పడానికి ట్రై చేస్తాననమాట. ఆహ్, సో, ఒక అమ్మాయి ఉంటుంది. సో, ఒక ఊరుంటది. ఒక విలేజ్ ఉంటుంది నియర్ ఎ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్‌లో పులి ప్రెజెన్స్ చాలా ఎక్కువుంటుంది. భయం. సో, జనాలందరూ హ్మ్. భయపడుతూ ఉంటారు. హ్మ్. అండ్ ఒక అమ్మాయి బయట నుంచి వస్తుంది టు రీసెర్చ్ ఆన్ మ్యూజిక్. అంటే పక్షులు, మ్యూజిక్ హౌ ఆర్ దే రిలేటెడ్ అని రీసెర్చ్ చేయడానికొస్తుంది. అండ్ ఆ రీసెర్చ్ చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంటుంది. సో, ఆ రీసెర్చ్ జరుగుతూ ఉండగా దేర్ ఇస్ సమ్ మర్డర్ దట్ హ్యాపెన్స్ ప్రీవియస్‌లీ. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవెన్చువల్లీ వి విల్ నో లైక్ ఎ సీరీస్ ఆఫ్ మర్డర్స్ హ్యాపెన్స్ ఆఫ్టర్ వైల్ ద కరెంట్ భానుప్రియ గారు ఎప్పుడైతే వచ్చి ఆవిడ రీసెర్చ్ చేస్తూ ఉంటారో సీరీస్ ఆఫ్ మర్డర్స్ హ్యాపెన్. అండ్ లాస్ట్‌కి అసలు మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాటి రీజన్స్ ఏంటి? అవన్నీ తెలుస్తాయన్నమాట. సో, థ్రిల్లర్ అనుకోవచ్చు. సో, ఇది రీవిజిటింగ్ క్లాసిక్ కాబట్టి అంటే ఇది ముందు స్టోరీ చెప్పేస్తున్నాం ఎందుకు అంటే ద ఎక్స్‌పెక్టేషన్ ఇస్ పీపుల్ చూసిన తర్వాతే ఈ పాడ్‌కాస్ట్ వినడానికొస్తారు అని. ఆహ్, సో, చూడని సో వాళ్ళకి నా ఇదొక ఇంట్రడక్షన్. ఎందుకంటే చాలా మంది చూడని చూసి వాళ్ళకి ఇదొక లేని వాళ్ళు కూడా ఇంట్రడక్షన్. ఉంటారు. హ్మ్. సో, నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు తెలిసి మా అమ్మ చూపించింది. బేసిక్‌గా పెద్ద వంశీకి మా అమ్మ ఫ్యాన్ అనుకుంటా. ఎప్పుడు బయటికి చెప్పదు గానీ ఆహ్, సేమ్. నాకనిపిస్తుంది అట్లా. ఎందుకు అంటే కొంచెం పైత్యం ఉంటది పెద్ద వంశీలో. నీకు క్లియర్‌గా యాహ్! కనబడుతది. ఈస్ట్ గోదావరి కొంచెం ఇది కనబడుతుంది. ఆ టేస్ట్ కనబడుతుంది. ఆహ్, ప్లస్ ఒక పెక్యులర్ టేస్ట్ బ్రో ఆయనది. ఆయన కొంచెం ప్రోగ్రెసివ్‌గా తీస్తూ ఉంటాడు. సో, చాలా. సో మా అమ్మకి ఇష్టం అనుకుంటా. అందుకే మా అమ్మ చూపెట్టింది. "ఈ సినిమా చూడరా" అని తేజాలో వస్తుంటే అప్పుడు చూపెట్టింది. చూపెట్టినప్పుడు నేను భయపడ్డా యాక్చువల్లీ సినిమా చూసి ఫస్ట్ టైమ్. అచ్చా! అంటే ఆ! ఆ మ్యూజిక్ అసలు వంశీ ఎట్లా కట్ చేస్తాడు బ్రో క్రమాని. ఒక పాటొస్తుంటే డమ్ చప్ 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 ఫుల్ చాపీ ఉంటది. నాకివాళ అనిపించింది యాక్చువల్లీ. నీకు గుర్తుందా? మనం రాత్రి పాడ్‌కాస్ట్ చేసేటప్పుడు రాత్రిలో స్టార్టింగ్ ఒక షాట్ ఉంటుంది. ఎట్లయితే కెమెరా హ్యాండ్ హెల్డ్ మూవ్‌మెంట్స్‌తో ఇట్లా ఆ అవును. వీధిలో తిరుగుతూ ఆ ఉంటుందో ఊర్లో తిరుగుతా ఉంటది. అవునవునవును. సేమ్ లిటరల్లీ ఫారెస్ట్‌లో ఉంటది కెమెరా అట్లనే తిరుగుతూ. లైక్ 5, 6, హ్మ్. 7 ఇయర్స్ బిఫోర్ అవునవునవును. రామ్ గోపాల్ వర్మ మేడ్ వంశీ చేసాడు అట్లాంటిదే. అవునవునవును. అండ్ యాహ్! యాహ్! అసలక్కడ ఓకే. ఆ తర్వాత సిమిలర్ చెప్దాంలే గానీ ఓపెనింగ్. మిగతావన్నీ. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ చూసాను నేను. పాటలైతే చాలా సార్లు విన్నా. ఆహ్, ఇట్ ఈస్ ఎ వెరీ రివార్డింగ్ వాచ్ అండ్ 'ఇళయరాజా' ఇస్ లైక్ ఆన్ అంటే నీకు టెన్షన్ రావాలి అంటే 'ఇళయరాజా' టెన్షన్ తెప్పిస్తాడు. 'ఇళయరాజా' అది కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. సినిమాటోగ్రఫీ, యెస్. ఎడిటింగ్, 'ఇళయరాజా' ముగ్గురు కలిపి నీకు అది తెప్పిస్తారు. ఆ ఫీలింగ్ తెప్పిస్తారు. ఓకే. ఐయామ్ అబౌట్ టు సీ సంథింగ్ ఏదో అవుతుంది అని. యెస్. సో, ఆహ్, నేను నేను కూడా అంతే. మమ్ ఐ థింక్ అమ్మ వాళ్ళనుకుంటా చూసిన సినిమా. చూడు అని చెప్పింది. అంటే ఇక ఏప్రిల్ 1 విడుదల అనేది ఆహ్, స్టాండర్డ్ టీవీ సినిమా. టీవీలో వచ్చిన ప్రతిసారి చూడాల్సిన ఆ టైప్ సినిమా కదా! అంటే అట్లా అలవాటైన సినిమా ఏప్రిల్ 1 విడుదల. కానీ ఈయన అసలెవరు? ఈయన అంతకుముందు ఎన్ని సినిమాలు తీసినారు అవి ఇవి అని ఎప్పుడన్నా అడిగినప్పుడు అంటే మమ్మీ 'సితార' గురించి చెప్తది. 'అన్వేషణ' గురించి చెప్తదనమాట. ఐ థింక్ మా దగ్గర 'అన్వేషణ' వీసీడీ ఉండే అనుకుంటా. ఆ! ఉండే. 'అన్వేషణ' వీసీడీ ఉండే. అండ్ 'అన్వేషణ' ఆహ్, క్లైమాక్స్ అంటే ఇంకా పర్మనెంట్‌గా నాకు గుర్తుండిపోతదనమాట. చచ్చిపోయేంత వరకు. ఏమైతది సినిమాలో ఇంకా అంటే ఆయన ఎవరు? ఎందుకు ఆ క్యారెక్టర్? ఆయన ఏం చేస్తాడు? యాహ్! సేమ్. అవన్నీ. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండడం వల్ల అండ్ చిన్నప్పటి నుంచి చూస్తుండడం వేరు. యాస్ ఎన్ అడల్ట్ ఒక పెద్దగా అయిన తర్వాత చూడడం అసలు కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. సో, పెద్దగా అయిన తర్వాత చూడడం అనేది నేను రీసెంట్‌లీ అంటే ఈ సంవత్సరంలోనే కొన్ని నెలల కిందటే చూసినాననమాట. సో, పెద్దగయిన తర్వాత చూస్తే ఏముంటది కొన్ని నీకు థీమ్స్ అవి అర్థమవుతుంటాయి. అండ్ మేము అంతకుముందు 'సితార' గురించి మాట్లాడినప్పుడు 'సితార' గురించి మాట్లాడుతున్నప్పుడు మేము అన్నామనమాట. ఏప్రిల్ 1 విడుదలలోనే ఈయన
చాలా అడల్ట్ థీమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. యూజువల్లీ అడల్టరీ గురించి చాలా కన్సిస్టెంట్‌గా ఈయన సినిమాలు పెద్ద వంశీ గారి సినిమాలన్నింటిలో కనబడుతుంటది. అంటే బేసికల్లీ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సైకీని ఆయన ఎట్లా నేను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతా, ఎట్లా వీళ్ళని అర్థం చేసుకోగలుగుతా, ఈ పర్టిక్యులర్ పాత్రలు ఎందుకు ఇలా ఆలోచిస్తాయి అనేవి చాలా డీప్ లెవెల్‌లో ఆయన మేబీ అర్థం చేసుకొని వాటిని బయటికి రాస్తున్నప్పుడు మనకలా వస్తాయనిపిస్తది. ఇప్పుడు ఇక్కడ అంటే చెప్పు. అంటే ఎట్ సమ్ పాయింట్ అడల్టరీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హ్మ్. ఐ థింక్ ఇది హ్మ్. ఆయన హ్మ్. చూసుంటారేమో అని కూడా నాకు అనిపిస్తది. అంటే పర్సనల్ ఇన్ ద సెన్స్ ఆయన వేరే వాళ్ళని ఉండొచ్చు. యాహ్! ఉండొచ్చు. అది కూడా అనిపిస్తుంది నాకు. బట్ యాహ్! ఇట్ ఉండొచ్చు. మేక్స్ సెన్స్. అంటే ఆయన ఆలోచించినట్టు అంటే ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద వీళ్ళు ఎందుకు చేస్తారు ఇలా అనేది ఆలోచించుంటాడు నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన. యాహ్! 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 అండ్ ఇది అన్‌కామన్ ఏం గాదు. చాలా కామన్ ప్రతి ఒక్క సొసైటీలో జరుగుతది. యెస్. తెలుగు సొసైటీలో జరుగుతది. ఇండియన్ సొసైటీలో జరుగుతది. అండ్ మోర్ రిప్రెస్ సొసైటీలో ఇంకా ఎక్కువ జరుగుతది యాక్చువల్లీ. సో, తెలీదు బయటికి రాదు. బట్ యాహ్! బయటికి రాదు. కానీ జరుగుతది. సో, యూ కెన్ అంటే ఇవి గూడా మా దగ్గర డేటా ఉందంటే డేటా లేదు, అనలిటిక్స్ లేదు. కానీ ఇట్స్ ఆల్‌వేస్ హియర్‌సే అన్నమాట. ఆర్ నీకెవరో హ్మ్. ఎక్కడో హ్మ్. కన్ఫ్యూజ్ చేయడం వల్ల నీకెక్కడో తెలవడం అలా తెలుస్తుంటది. సో, యాహ్! యాహ్! సో బ్రింగింగ్ ఇట్ టు మెయిన్ స్ట్రీమ్ సినిమా. అగైన్ అంతకుముందు 'సితార' సినిమా గురించి మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు సేమ్ ఇదే మాట. అంటే శాండీ అన్నాడు. మేము లైక్ ఐ ఆల్సో అగ్రీ. ఏంటి అంటే 80ల్లో 'కె. బాలచందర్', 'కె. విశ్వనాథ్' గారు అంటే ఇంత లెజెండరీ లైక్ 'భారతీ రాజా' వీళ్ళందరూ లెజెండరీ స్టేటస్. అబ్సల్యూట్ లెజెండరీ స్టేటస్. వీళ్ళందరూ తీస్తున్న సినిమాల్లో యూ కమ్ ఇన్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ స్టైల్. ఆయన లిటరల్లీ ఆయన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు శాండీ అన్నట్టు ఆ చాపీ ఎడిటింగ్ నువ్వు చూస్తే ఇమ్మీడియేట్‌లీ గుర్తుపట్టేస్తావు. హ్మ్. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ! ఈ సినిమా యూ యూ గెట్ దట్. అంటే ఆఫ్‌కోర్స్ ఏప్రిల్ 1 విడుదల ఇవన్నీ వచ్చేస్తాయి గదా! సో, క్రియేటింగ్ మీ స్టాంప్ ఏసుకుని ఇప్పుడు 'రాజమౌళి' సినిమా అయిపోయిన తర్వాత ఫిల్మ్ బై రాజమౌళి స్టాంప్ ఎట్లా ఏసుకుంటాడో, ఆయన స్టైల్‌తో స్టాంప్ ఏసుకున్నారు. అది గూడా 80ల్లో. అండ్ ఆఫ్‌కోర్స్ బ్రింగింగ్ ఆల్ దీస్ అడల్ట్ టాపిక్స్ టు మెయిన్ స్ట్రీమ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అంటే చాలా గ్రేట్ అనిపిస్తది. అండ్ 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 వేరే స్టార్టెడ్ వాస్ ఇప్పుడు అడల్ట్‌గా ఒకసారెళ్లి 'అన్వేషణ' చూసిన తర్వాత సినిమాలో శరత్ బాబు గారి క్యారెక్టర్ ఏ విషయాలైతే చెప్తారో, సో ఆఫ్‌కోర్స్ వింటున్న వాళ్ళకి ఈ పాయింట్ నుంచి కొన్ని స్పాయిలర్‌లు వచ్చేస్తూ ఉంటాయి. సో హ్మ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. పక్కా చూడండి. మీరు ఇఫ్ యూర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆర్ యూ జస్ట్ వాంట్ టు వాచ్ తెలుగు ఫిల్మ్స్, క్లాసిక్స్ అని ఎందుకు వీటిని ఎందుకు పరిగణిస్తారంటే సినిమా చూడండి, మీకు తప్పకుండా తెలుస్తుంది. అండ్ ఇట్ విల్ బి వర్త్ యువర్ టైమ్. 2.5 గంటలు పక్కా వర్త్ యువర్ టైమ్. సో యాహ్! 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 సో శరత్ బాబు గారి క్యారెక్టర్ ఏ విషయం అయితే చెప్తాడో, అండ్ అది కాకుండా ఆ వరల్డ్‌లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ ఎందుకలా బిహేవ్ చేస్తాయో, అండ్ వాటన్నిటిని తీసుకొచ్చి సెక్స్‌కి ఎలా లింక్ చేస్తాడో, అండ్ బేసిక్ హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ గదా! సో ఆకలి, నిద్ర అన్ని తీసేస్తే బేసిక్ హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ గాదు. బేసిక్ యానిమల్ ఇన్‌స్టింక్ట్. యాహ్! సెక్స్ యానిమల్ ఇస్ ఇన్‌స్టింక్ట్ యానిమల్ ఆఫ్‌కోర్స్. ఇన్‌స్టింక్ట్. యానిమల్ యాహ్! ఇన్‌స్టింక్ట్ అంటే హ్యూమన్ లెవెల్‌లో మాట్లాడుతాం కాబట్టి హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ అన్నా. బట్ యాహ్! అంటే లైక్ అది దానికి యానిమల్స్ కాంట్ ఆర్టిక్యులేట్ హ్మ్. నో. సో యాహ్! 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 బట్ యాహ్! బేసిక్ యానిమల్ ఇన్‌స్టింక్ట్. యాహ్! బట్ దానికి తీసుకొచ్చి ఎలా లింక్ చేస్తారు, అండ్ ఇట్ బ్లోస్ యువర్ మైండ్. అంటే అండ్ అది గూడా ఇవన్నీ చెప్తూనే ఆయన దాన్ని తెలుగులో తెల్ అచ్చ తెలుగులో మంచిగా అచ్చ తెలుగులో స్పష్టంగా మంచిగా దాన్ని ఎలా వివరిస్తూ మళ్ళీ దానిపైన కామెంటరీ చేస్తూ ఉంటారనేది ఇట్స్ లైక్ అబ్సల్యూట్ లెజెండరీ స్టఫ్ అసలు. సో, అందుకని 'అన్వేషణ' గురించి మాట్లాడాలి అనుకోని యాహ్! స్టార్ట్ చేశామనమాట. యాహ్! ఆహ్, సో సినిమా స్టోరీ లైక్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా లైక్ వి హావ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ వయా క్యారెక్టర్స్ ఓన్లీ. నువ్వు యాహ్! గీన్స్ అవును. కన్నా మాట్లాడే కన్నా రేయ్! మ్యూట్, సీన్స్ మ్యూట్. సీన్స్ పర్లే, పర్లే కింద చెప్పు. మాట్లాడే కన్నా క్యారెక్టర్స్ వైస్ మాట్లాడడం ఇస్ లైక్ వెరీ గుడ్. బట్ అన్నిటికన్నా వేటూరి సుందరరామూర్తి గారు సినిమా టైటిల్ పడేటప్పుడు ఓ 2 లైన్‌లు వస్తాయి. సో, అంటే ఏమంటారు సినిమా థీమ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూనే 'అన్వేషణ' అనే టాపిక్‌ని తీసుకొని ఆయన 2 లైన్‌లు రాసాడు. ఓకే. ఇలలో హ్మ్. కలిసే శిథిలాకాశం కడదాకా జరిగిన నా అన్వేషణ. ఓకే. హ్మ్. సో, అంటే నాకు నాకిది చదవగానే నాకిది వినంగానే ఏమనిపించింది అంటే,
సో హ్మ్. ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే నువ్వు భానుప్రియ ఆవిడ ఒక రీసెర్చ్ చేస్తుంది, ఆవిడ ఒక అన్వేషణ చేస్తుంది ఒక టాపిక్ మీద, రైట్? అవును. ఈ ఎవడైతే హీరో ఉంటాడో వాడు ఒక దాని మీద చేస్తున్నాడు, హ్మ్. రాళ్ళపల్లి ఉంటాడో రాళ్ళపల్లి ఒక దాని మీద చేస్తూ ఉంటాడు, శరత్ బాబు ఒక దాని మీద చేస్తుంటాడు. వీళ్ళందరూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్, సెర్చ్ ఫర్ సంథింగ్, రైట్? అవును. ఇప్పుడు ఈయన రాసిన లైన్ లో సినిమా దింపి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యి కదా. అవును. కానీ అవును. ఇప్పుడు ఇదే లైన్ అంటే ఎక్స్ట్రాపులేట్ చేస్తే బయటికి నువ్వేం చేస్తావు? ఇప్పుడు మనం ఇది ఇంతకు ముందు పాడ్కాస్ట్ లో ఇప్పుడు జగమంత కుటుంబం అప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్స్ట్రాపులేట్ చేస్తే యు ఆర్ జస్ట్ థింకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. అంటే నీ లోపల నువ్వు వెతుక్కోవడము. ఇప్పుడు పౌర్ణమి ఎపిసోడ్ అంటే నీ అంతర్మదనం ఏదైతే ఉంటుందో దాని నుంచి నీ ఎక్స్పెక్టేషన్స్ ని దాటి బేసిక్గా నీ బ్రెయిన్ లోపల ఏదో థాట్ ఉంటుంది, అదే కదా యాక్షన్ కింద వచ్చేది. నీ బ్రెయిన్ లోపల థాట్ లేకపోతే యాక్షన్ కూడా రాదు, రైట్? సో నీలో నువ్వు యెస్. వెతుక్కుంటూ ఉంటావు కదా ఎప్పుడు, ఎల్లప్పుడూ నీలో నువ్వు ఏదో ఒకటి వెతుక్కుంటూ ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటావు. సో నాకు అట్లా అనిపించింది అనమాట ఈ 2 లైన్లు. అండ్ సినిమా స్టార్టింగ్ లోనే పడుతుంది ఇది. అండ్ అది యాహ్! పడంగానే ఫస్ట్ ఇట్లా సత్యనారాయణ గారు వచ్చి అసలు చాలా బాగా అసలు ఐ థింక్ దట్ ఇస్ వంశీ స్టార్ట్స్. ఐ థింక్ సత్యనారాయణ ఆ క్యారెక్టర్ ఇస్ వంశీ ఓన్లీ, వంశీ హిమ్సెల్ఫ్. అవునవును. అంటే యాహ్! అట్లీస్ట్ ఐ మీన్ ఏదైతే రీసెర్చ్ పార్ట్ ఉంటుందో, ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అవును. నువ్వు సితార్లో రీసెర్చ్ కంటే చూడు. ముందు గూడా నువ్వు చెప్పిన వాక్యాలన్నీ గుర్తున్నాయి. ఆయనేమంటారు, ఆయన పురాణాల హౌ గురించి కొన్ని మ్యూజిక్ హెస్ మాటలంటారు. ఫార్మ్. సంగీతం గురించి అంటారు, అవి అంటారు. అవును. అండ్ మేబీ ఉండొచ్చు. వంశీ గారి సొంత అండ్ అభిప్రాయాలు గూడా ఉండొచ్చు. వంశీ లైక్ ఆయన హీస్ అబ్సెస్డ్ విత్ బర్డ్స్ బ్రో, లైక్ బర్డ్స్, దేర్ ఫ్రీడమ్, దేర్ ఆ! వింగ్స్. యెస్. నువ్వు సితారాలో కూడా చూస్తావు అది, దీంట్లో కూడా చూస్తావు. అండ్ హీ లైక్ మొత్తం హీస్ అబ్సెస్డ్ విత్ దట్, విత్ ది ఐడియా ఆఫ్ బర్డ్స్ అండ్ దేర్ సౌండ్స్. సో నాకు అనిపిస్తుంది ఆయన లైక్ ఇట్ ఇస్ హిస్ థాట్. ఆయన థాట్ ఏంటి అంటే మ్యూజిక్ అనేది నేచర్ నుంచి వచ్చింది, వీళ్ళు దానికి ఏమో ఫార్ములా వేసి దాన్ని కుదించి ఒక డైరెక్షన్ లో పెట్టారు. కానీ ఇట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నేచర్ అన్నది ఐ థింక్ ఇట్ ఇస్ హిస్ థాట్. అండ్ ఆ థాట్ నే ఎక్స్టాబ్లిష్ చేసి సినిమాలో రీసెర్చ్ కింద తీద్దాము అని ఒక పెద్ద క్యారెక్టర్ రాసుకున్నారు. సో ఫస్ట్ ఏవైతే లైన్స్ ఉంటాయో సత్యనారాయణ ఆయన మాట్లాడినవి, ఐ థింక్ దోస్ ఆర్ వంశీ గారు లైన్స్. ఆయన చెప్పాలనుకున్న లైన్స్ అవి. యాహ్! అండ్ అండ్ లైక్ అంటే ఇంకో థీమ్ క్లియర్లీ ఏంటి అంటే హిస్ అబ్సెషన్ విత్ భానుప్రియ అండ్ హర్ ఐస్. అంటే ఎన్ని షార్ట్స్ కట్ చేస్తాడంటే, ఎన్ని షార్ట్స్ అంటే ఐ అసలు. థింక్ అంటే నాకు కూడా అది అనిపిస్తుండే. మోస్ట్ నంబర్ ఆఫ్ క్లోజ్‌అప్ షాట్స్ ఎవర్ పుట్ ఆన్ అ ఫీమేల్ లీడ్ ఇన్ అ ఫిల్మ్, ఇన్ వన్ ఫిల్మ్ హ్యాస్ టు బి అన్వేషణ ఓన్లీ. సితారాలో కూడా చాలా పడతాయి. కానీ సితార కంటే ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందులో ఇంకో షాట్ పడుతుంటాయి. అండ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఆవిడ కళ్ళు ఇట్లా మాట్లాడితే బ్రో లిటరలీ భయం ఉంటే భయము. అమేజింగ్ యాక్టర్. యాహ్! లైక్ హర్ ఐస్ ఆర్ సో యాహ్! ఎక్స్ప్రెసివ్. ఐ థింక్ ఐ మీన్ నేను ఎప్పుడూ అంటూ ఉంటా, క్లాసికల్ డాన్సర్స్ కి జనరలీ ఆ కళ్ళు అంటే వర్చస్సు తేజస్సు అంటారు కదా, అట్లా ఆవిడ కళ్ళలో కనబడుతుంది నాకు. కళ, కళ, యా కళ, కళ. అవును. యాహ్! అండ్ అంటే నేను అంతర్మథనం పాయింట్ గురించి నువ్వు అన్నప్పుడు, అంటే మనలో మనం వెతుక్కుంటూ ఉంటాం అది అన్నావు కదా. అది అది నిజమే. అంటే నాకు సిన్స్ సమ్ టైమ్ నాకేమనిపిస్తుంది అంటే అందరిలో ఆ లేటెంట్ పొటెన్షియల్ అనేది ఉంటది. అంటే రైట్. శక్తిలో గాని, బుద్ధిలో గాని చేయాలనిపించే వాటిలో ఉంటది. లేటెంట్ ఉంటది. లేటెంట్ అంటే లైక్ ఇంగ్లీష్‌లో లేటెంట్ అంటే నిద్రపోయిన, లైక్ హైబర్నేటింగ్. నువ్వు దాన్ని తట్టి లేపితే గాని బయటికి రాదు. ఇప్పుడు శాస్త్రి గారు అదే చెప్తారు. ఇప్పుడు వేటూరు గారు ఇప్పుడు అదే ఇక్కడ అదే చెప్తున్నారు. సో యూజువల్లీ ఫిలాసఫీ సేస్ దట్ నో, అంటే లైక్ నీ లోపలనే అన్నీ ఉంటాయి. అహం బ్రహ్మాస్మి. సో నీ లోపల ఉంటుంది. బట్ యూ హావ్ టు ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్ సమ్‌హౌ అన్నట్టు అంటారు కదా. అండ్ అహం బ్రహ్మాస్మి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్కి నీ లోపల ఇట్స్ లైక్ ఉంటుంది, అది కూడా ఎక్స్‌ట్రీమ్. మాయానే చెప్తుంది. అదే అంటే లైక్ ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్, బట్ అన్నీ క్యారీ ఎ సిమిలర్ థింగ్ దట్ ఇట్ ఈస్ యూ వేర్ ఇట్ ఒరిజినేట్స్ అన్నట్టే అంటారు కదా. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆయన ఆహ్, కడదాకా సాగేనా అన్వేషణ. యాహ్! ఇట్ సేస్ ఇట్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అండ్ అది కాకుండా సత్యనారాయణ గారు ఇప్పుడు ఏవైతే అంటారో, ఆ ప్రకృతిలో నుంచి సంగీతం పుట్టింది, వాటిపైన మనం రూల్స్ చేసినాం. సైన్స్ కూడా అదే ఉంటుంది కదా. సైన్స్‌లో ఇప్పుడు గ్రావిటేషన్ అనామలీస్ తీసుకున్నా కూడా, ఆర్ గ్రావిటీ యాస్ ఎ కాన్సెప్ట్‌ని తీసుకున్నా కూడా, దాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు పలు రకాల మిగతా కాన్సెప్ట్‌లు వచ్చినాయి. అండ్
there is this very very interesting podcast called Sid Warrior, బిస్వా కళ్యాణ్ రాత్. సిడ్ వారియర్ అండ్ బిస్వా హ్మ్. కళ్యాణ్ రాత్ హ్మ్. ఇద్దరు కూర్చొని ఒకసారి ఒక లైవ్ సెషన్ ఉంటుంది వాళ్ళది. 2-3 ఏళ్ల కిందట వచ్చింది. వాళ్ళు లైవ్ సెషన్ చేస్తుండే. దాంట్లో బిస్వా కళ్యాణ్ రాత్ యాక్చువల్లీ ఆయన స్టాండప్ కామెడీ కాకుండా లైక్ మ్యాథ్స్ చాలా బాగా క్రేజీ. చేస్తాడు. ఐ థింక్ నేను శాండీ కూడా పంపించిన ఈ ఎపిసోడ్. అందులో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ఒకసారి ఒక లెవెల్ ఆఫ్ థాట్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ఆగిపోతే ఆ నెక్స్ట్ లెవెల్ ఎందుకు వచ్చింది అంటే దాన్ని తట్టడానికి దాని నుంచి లైక్ నేను చాలా బ్యాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ క్యాల్కులస్ ఎందుకు వచ్చింది అండ్ యూనో ఐ ఐ దాన్ని ఏమంటారు, ఇమాజినరీ నెంబర్స్ ఎందుకు ఇంటిగ్రేషన్. వచ్చాయి, ఓకే. ఇంటిగ్రేషన్ ఇమాజినరీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో దట్ ఈస్ లైక్ యువర్ పీసింగ్ టుగెదర్ సంథింగ్ లైక్ గాల్లో ఇట్లా పీస్ చేస్తున్నట్టు లైక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎందుకు అనిపించింది అంటే సైన్స్ ఆల్సో వర్క్స్ లైక్ దట్. యూ పీస్ టుగెదర్ like not able to put into words, but yeah, if you get what I mean. So podcast నీ వినండి, ఆర్గ్యుమెంట్ probably link it. నీ ఆర్గ్యుమెంట్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే సో ఇట్ ఇస్ లైక్ సో సైన్స్ డజంట్ ఫార్మ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ బ్రో. అంటే ఇప్పుడు Yeah, exactly. నేను ఎట్లా సింపుల్ ఏంటి అంటే బేస్ ఉండాలి. సో సైన్స్ కి బేస్ ఏంటి? అదే నేచర్ ఏదైనా కనపడితేనే కదా నీకు ఫిజికల్. ఇట్ ఇస్ నాట్ ది ఓన్లీ థింగ్. నేచర్ లో ఏదో కనబడితేనే కాదు. యూ హ్యావ్ సైన్స్ అంటే యూ హ్యావ్ టు డూ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ నువ్వు ఒక స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేస్తావు అంటే నీకు ఒక అబ్జర్వేషన్ నుంచి నువ్వు ఇది అయి ఉండొచ్చులే అని అనుకున్నప్పుడు, రైట్? అండ్ జనరలీ అనుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు తెలుసా ఒకప్పుడు? ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు బి ఫిలాసఫర్స్, సాక్రటీస్, అరిస్టాటిల్ ఎక్సెట్రా. సో ఇఫ్ యూ గో టు ఏన్షియంట్ అంటే లైక్ ద స్టార్టింగ్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అండ్ ఆల్, మన దగ్గర ఎక్కువ మన దగ్గర ఐ డోంట్ నో, మన దగ్గర చాలా ఫిలాసఫీ ఉంది, చాలా మెటాఫిజిక్స్ ఉంది. బట్ అంటే నేను చదివినంత వరకు, నేను విన్నంత వరకు, దిస్ ఇస్ వాట్ ఐ నో, వెస్టర్న్ ఫిలాసఫీలో ఎర్త్ ఇస్ ఫ్లాట్ అని నమ్మేటోళ్ళు బ్రో. అంటే ఇప్పుడు ఎర్లీ ఫిలాసఫీ, ఇప్పుడు పైథాగరస్ థియరం తెలుసు, a square plus b square equals c square. Pythagoras was a philosopher actually. He was not a mathematician. Yes. సో పైథాగరస్ ముందు సాక్రటీస్, సో వీళ్ళందరూ మార్కస్ ఎగ్జాక్ట్లీ బిలీవ్డ్ దట్ ఎవ్రీథింగ్ లైక్ ఆయన బేసికలీ, అంటే నేను చాలా వేగా చెప్తున్నా, ఆయన బిగ్ బ్యాంగ్ థియరీని ఒక వేలో ఒక థియరీ ప్రపోజ్ చేసిండు. హీ నెవర్ మెన్షన్ దట్ బిగ్ బ్యాంగ్ థియరీ ఇలా ఉంటుందని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన ప్రకారం అన్ని ఒకటే దగ్గర ఒరిజినేట్ అయ్యాయని ఒక థియరీ చెప్పిండు అనమాట, విచ్ ఎవెన్చువల్లీ బికేమ్ ట్రూ ఆల్సో. అక్కడ నుంచి వచ్చింది. అండ్ ఎర్లియర్ వి యూజ్డ్ టు బిలీవ్ దట్ ఎర్త్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ మనం అంతా రొటేట్ అవుతాం. సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకము మనకి? ఇప్పుడు ఫిలాసఫర్ అంటే ఎవడు? వాడు హీస్ మేకింగ్ షిట్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ బ్రో. వాడు ఏదో అబ్జర్వేషన్, ఓకే థింగ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ నుంచి పైన ఆలోచిస్తాడు కదా. కరెక్ట్. సో దాన్ని ప్రూవ్ చేసేది సైన్స్. సో సైన్స్ వాజ్ ఆల్వేస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ టు అ సర్టెన్ లైక్ టు అ లార్జ్ పార్ట్ ఆఫ్ టైమ్. ఎర్లీ డేస్ లో సైన్స్ వాజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. అండ్ యాక్చువల్లీ ఫిలాసఫీ బ్రాంచెస్ ఇప్పుడు సైకాలజీ, అనాటమీ, టు ఎన్ ఎక్స్టెంట్ అనాటమీ కాదేమో, బట్ psychology is a branch of philosophy only. Biology was a branch of philosophy, if I'm not wrong. ఎందుకంటే ఇంతకు ముందు ఆపరేషన్స్ ఏం తెలియదు, ఇట్లా కూడా చేయొచ్చు అన్న దాని నుంచే వచ్చింది. సో biology also comes under science. So science was a part of philosophy initial days లో. So that is what Vishwa was also illuminating to, if I'm not wrong. But anyways, యా సైన్స్ ఎప్పుడు ఇప్పుడు నువ్వు లాస్ట్ డికేడ్ సెంచరీలో తీసుకుంటే న్యూక్లియర్ బాంబ్ తప్ప దెర్ ఇస్ నో గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్. అంటే నీకు వరల్డ్ ఇస్ అండర్ థ్రెట్ అనే టైప్ ఆఫ్ ఇన్వెన్షన్ లేదు, అట్లా కాదు. సో లెట్స్ సే ఇంటర్నెట్ వాజ్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్, రైట్? అంటే లైక్ దిస్ చేంజెస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఇంటర్నెట్ వాజ్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్. న్యూక్లియర్ బాంబ్, దెన్ ఇంటర్నెట్ వాజ్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్. ఇంటర్నెట్ తర్వాత సెమీ కండక్టర్. అంటే ఇవన్నీ నేచురల్ ప్రోగ్రెస్ అనమాట. అది ఇప్పుడు ఒక మనిషి అనేటోడు వాళ్ళు పుట్టిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత బెటర్ అవుతాడని అనుకుంటాం కదా, నేచురల్ ప్రోగ్రెస్ అనమాట. సో రీసెంట్లీ దేర్ వాజ్ వన్ థింగ్, నార్మల్ టెంపరేచర్ సూపర్ కండక్టర్ ఏదో అయ్యింది, ఇట్ ఎవెన్చువల్లీ ఫాల్స్. బట్ అది కనుక అయ్యుంటే లైక్ అవర్ ఫోన్ వుడ్ హావ్ బీన్ 100x ఫాస్టర్ లిటరల్లీ. ఓకే, మనకు అవసరం లేదేమో, బట్ ఇమాజిన్ వాట్ ఎవర్ చాట్ జీపీటీ ఇస్ బర్నింగ్ మిలియన్స్, రైట్? అంటే ఆ మిలియన్స్ కాస్ట్ తగ్గిపోయేది బ్రో. యువర్ లైఫ్ వుడ్ హావ్ బీన్ వే ఈజియర్. సో గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ లాస్ట్ 30 years లో అయితే దెర్ హస్ బీన్ నథింగ్. లాస్ట్ 30 years జరగలేదు. అవును. సో
అది జరగాలి ఎప్పుడైనా అంటే కూడా జరగచ్చు అనుకో. యా అంటే పని చేసేటోళ్ళు ఇప్పుడు మనం బేవర్స్ కావాలం కానీ సైంటిఫిక్ గా చేసేటోళ్ళు వాళ్ళు దే విల్ బి అట్ ఇట్. యా కాన్స్టెంట్లీ యా అండ్ సో దేర్ టెక్నాలజీ దేర్ ఇస్ ఓవర్టేక్ చేసుకుంది కాబట్టి ఇక సైన్స్ నీకు వెనకాల సీట్లో కనబడుతుంది కానీ బట్ హూఎవర్ పీపుల్ హూ యా ఆర్ డూయింగ్ స్టఫ్ దే ఆర్ డూయింగ్ మోస్ట్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ యుఎస్ వెస్టర్న్ లోనే ఇరుతుంది పైసలు అక్కడే ఉన్నాయి రీసెర్చ్ కాబట్టి. అంటే పైసలు యా పైసలు ఎక్కడ ఉంటే అక్కడ ఎదుగుతారు. అదైతే అది నిజం అది. నేను ఇక్కడ ఇప్పుడు లిటరల్లీ చూస్తున్నాను అనమాట. చాలా క్లోజ్ క్వార్టర్స్ లో అసలు రీసెర్చ్ ఏ లెవెల్లో జరుగుతుందని. అండ్ ఎవడు ఫండ్ చేస్తాడంటే అసలు ఎవడు ఫండ్ చేస్తాడు కూడా నీకు తెలియదు. కానీ ఇట్ ట్రికల్స్ డౌన్ అండ్ యూ గెట్ ద మనీ అండ్ ఆల్. అండ్ ఐ లాడ్ వన్ పాయింట్ బిఫోర్ గోయింగ్ బ్యాక్ టు అన్వేషణ. ఏంటి అంటే నవల్ రవికాంత్ ఆయన ఏదో 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఏదో పాడ్కాస్ట్ ఉంటున్నా. ఆయన ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ ఆయిల్ గురించి కొట్లాడేటోళ్ళు, బ్యాటరీస్ గురించి యాక్టివిజం చేసేటోళ్ళు వీళ్ళందరూ ఇక్కడిక్కడ వరకే ఆలోచిస్తున్నారు. మీకు అర్త్ అండ్ మీకున్న నాలెడ్జ్ వరకే ఆలోచిస్తున్నారు. 30 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఏమో మీకేం తెలుసు, ఏదో ఆస్ట్రాయిడ్ పైకి వెళ్ళి మనం మైనింగ్ చేసి కొత్త ఫ్యూయల్ అనుకుంటామేమో, నీకు తెలుసా అది, నీకు తెలియదు కదా అన్నట్టు అంటారు. సో ఇన్వెన్షన్ కమ్ ఫ్రమ్ లిటరలీ ఎనీవేర్, లిటరల్. యా 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 సో నువ్వు అంటే నాకు ఒక క్రేజీ గుర్తొచ్చింది. ఇవాళ నేను కాఫీ విత్ కరణ్ చూస్తుండే. ఓకే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ బట్ ఎనీవేస్ అంటే ఐ వాంట్ టు కాల్ అవుట్ ద హిపోక్రసీ. దాంట్లో కరణ్ జోహర్ ఇస్ వాస్ టాకింగ్ సంథింగ్ ఎల్స్ ఏదో బట్ సడన్ గా ఏదో టాపిక్ వస్తుంది. యా డోంట్ లూజ్ ప్లాస్టిక్ అంటాడు. ఐ వాస్ లైక్ వాట్ ద అరే మీరు ఎట్లా ఏ ఏజెన్సీ డోంట్ యూస్ ప్లాస్టిక్ అంటాడు అనమాట. అంటే అదే బికాస్ అదే ప్లాస్టిక్ అంత అంటున్నా నేను. అంటే లైక్ ఇట్స్ లైక్ చీప్ అది ఇది అన్నట్టు మాట్లాడతాడు. చీప్ ఎన్వైరన్మెంట్ కి మంచిగా అని. అరే మీరు అతను ఏం బట్ట తిరిగే వేసుకుంటాడో కార్లు తెలియదు కానీ మోస్ట్ పక్క 100% ప్లాస్టిక్ ఉంటుంది. ఉత్త బట్టలనే చెప్పులనే. కార్లు మోస్ట్ మోస్ట్ అంటే ఇక ఎంత దరిద్రం అయితే ఒక కార్ ఎంత దరిద్రం అయితే బయటికి స్పిల్ చేయగలదో అట్లాంటి కార్లలో తిరుగుతారు వీళ్ళు. పెద్ద పెద్ద ప్రైవేట్ జెట్లలో తిరుగుతారు వీళ్ళందరూ. పెద్ద పెద్ద బట్టలు వేసుకుంటారు. వాళ్ళ తయారీ అని కూడా మస్తు అంటే లైక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, పొల్యూషన్. ఎనర్జీ అంటే అనేది ఫుట్ ప్రింట్. ఇలా లైఫ్ స్టైల్ అట్లనే ప్రింట్, ఉంటది. కార్బన్ ఫుట్ ప్రింట్ ఇస్ లైక్ వే హైయర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళు వచ్చి ఒక నేషనల్ టెలివిజన్ లో ఎందుకు ఎవరిని క్యాస్లేట్ చేస్తావు నువ్వు? యూఆర్ నాట్, నువ్వు ఏమి మంచి మెసేజ్ స్ప్రెడ్ చేయట్లేదు బ్రో. నువ్వు ఉన్న మనిషిని ఇంకా ఇన్సెక్యూరిటీలోకి తోసి చంపేస్తున్నావు వాడిని. నీ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి, మా దగ్గర గిల్ ట్రిప్ ఇన్సెక్యూర్ గిల్ ట్రిప్ చేస్తున్నారు. తప్పురా నువ్వు చేసేది ఇదిరా అని. అరే మీరు వాటించండి రా ఫస్ట్. మీరు ప్రైవేట్ జెట్లు ఎట్లా ఎక్కకండి. మీ టైం అంత ప్రెస్ చేసి అనుకుంటారు కదా మీరు. పక్కడు అనుకుంటాడు నా మనీ అంత ప్రెస్ చేశాను, అందుకే ప్లాస్టిక్ వాడతాడు. మీరు ఇంకా బెటర్ ఆల్టర్నేట్ సేమ్ రేట్ కి తీసుకొచ్చి మాట్లాడాడు. డోంట్ బ్లేమ్ ద పువర్. అంటే మీకు డబ్బులు ఉన్నాడు 100 మాట్లాడతాడు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఓకే ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు అన్వేషణ. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే అది తర్వాత లాస్ట్ కి మాట్లాడదాం. ఓపెనింగ్ కూడా ఇప్పుడు ఆయన ఏవైతే అంటే మనం అది భానుప్రియ గారికి కళ్ళే అనుకుంటాం, కానీ మేబీ భానుప్రియ గారికి ముందమ్మాయి షార్ట్ పెట్టి ముందమ్మాయిదే కదా. ముందమ్మాయిదే షార్ట్ పెడతారు. అంటే ప్లాట్ తోనే ఓపెన్ చేస్తున్నారు. ఆమె చనిపోవడం జరుగుతుంది. పులి పైన అబాండాలు వేస్తారు, పులి తిరుగుతుంది అంటారు. టైటిల్ కార్డ్స్ కూడా గ్యాప్ లో టైటిల్ కార్డ్స్ అయిపోతాయి. ఓపెనింగ్ షాట్ అంటే సరే ఇది టైటిల్ కార్డ్స్ ఓపెనింగ్ అనుకుందాం. ఫస్ట్ షాట్ సరే అల్ట్రా వైడ్ ఉంటుంది, ఇల్లు అని చూపిస్తారు అని. కానీ ఫస్ట్ షాట్ లో యూ కెన్ సీ రైట్ సైడ్ లో ఈయన శరత్ బాబు కూర్చొని ఉంటారు, లెఫ్ట్ సైడ్ వెనక రాళ్లపల్లి గారు ఉంటారు. వాళ్ళిద్దరే ఉంటారు షాట్ లో. మళ్ళీ తర్వాత కెమెరా రైట్ కి ప్యాన్ అవుతుంది, అప్పుడు సత్యనారాయణ లోపలికి వస్తారు. లిటరలీ ఓపెన్స్ విత్ ద మెయిన్ పీపుల్ ఇన్ ద స్టోరీ. ఈ అమ్మాయి, శరత్ బాబు, రాళ్లపల్లి. ఇఫ్ యూ పీస్ టుగెదర్ ద షార్ట్స్, ఎక్సలెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఎండ్స్ టు ద సేమ్ లైక్ లాస్ట్ ఇట్లా దండం పెట్టేసి ఆయన ఊబిలోకి వెళ్ళిపోతారు కదా. సో క్రేజీ చాలా బాగుంటది. సో అంటే అది స్టార్టింగ్ తీసుకురావడం కూడా ఎవరైతే ఫస్ట్ ఇట్లా అంటే సో ఈ డస్ దిస్ అమేజింగ్ థింగ్. ప్రతి ఒక్కరిని డౌట్ చేస్తాడు ఆ సినిమాలో. అంటే లైక్ ప్రతి ఒక్కరి ఫేస్ కి ప్యాన్ చేస్తూ ఉంటాడు ఏదైనా డౌట్. గ్రేటెస్ట్
టెక్స్ట్ బుక్ రైటింగ్ ఇది. అండ్ ఆఫ్ కోర్స్ నాకేం తెలియదు, నేను సినిమాలు తీయలేదు, నేను సినిమా గురించి చదువుకోలేదు. నేను చదువుకుంది నేర్చుకుంది అంతా ఇంటర్నెట్ నుంచే, అంత ఫ్రీ నాలెడ్జ్ వచ్చింది నాకు. సో నేను చెప్పిందంతా పట్టించుకోకండి. బట్ టెక్స్ట్ బుక్ ఫిలిం మేకింగ్ ఇది. అసలు ఎంత బాగా వరల్డ్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత అసలు సీన్ కన్స్ట్రక్షన్ చూడు. ఇప్పుడు నువ్వు చెప్పిన సీన్లోనే ఆయన సత్యనారాయణ గారు మ్యూజిక్ గురించి మాట్లాడతారు. అక్కడ అక్కడ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసి అందరి క్యారెక్టర్స్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు చూడు. అండ్ ఆయనకి మతిమరుపు ఉంది అనేది కూడా అక్కడనే చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ ఆయన సెక్రటరీ, శరత్ బాబు పోలీసు, డ్రైవర్ ఏమో రాళ్ళపల్లి, ఆయన వైఫ్ సత్యనారాయణ గారికి ఏం కావాలి, ఆయన నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటి, అంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన ఎవరు, ఇవన్నీ అండ్ దానికోసం భానుప్రియాని పిలిచేశారు. పిలిచేస్తారు కూడా. షీఈ్ ఆల్రెడీ ఆన్ ద వే. మళ్ళీ ఫోన్ కాల్ చేసి ఫోన్ కాల్ సినిమా ఏమి ఉండదు, అంత అయిపోయింది. అదే భానుప్రియ ఆన్ ద వే. అండ్ దిగంగానే ఆవిడ అంటుంది, భానుప్రియ ఆవిడ క్యారెక్టర్ అంటుంది, మీ అంత క్రూరంగా అయితే ఉండదేమో. ఫస్ట్ షాట్ అనే చెప్పేస్తారు అది, మనుషులంత క్రూరంగా పులి ఉండదేమో అన్నట్టు. వాట్ అది లైక్ ఎండింగ్ కి రాళ్ళపల్లి స్పెల్స్ ఇట్ అవుట్ ఆ థీమ్. బట్ ఫస్ట్ షాట్ భానుప్రియ దిగంగానే చెప్తాడు. అసలు మొత్తం ఇట్లా ఫోర్ షాడో చేసుకుంటూ వస్తాడు క్లియర్లీ, వెరీ వెరీ క్లియర్లీ. అంటే ఇందాక చెప్పినా కదా, కొన్ని నెలల కింద చూసినా. సో మళ్ళీ పాడ్ కోసం మళ్ళీ చూస్తున్నప్పుడు ఇట్స్ వెరీ చాలా బాగా, అంటే లిటరలీ నీ కళ్ళ ముందే ఉంది. ఇఫ్ యూ పీస్ ఇట్ టుగెదర్ నీకు అర్థమవుతుంది ఇదే కదా అని. నువ్వు ఆలోచించు, నువ్వు నీ ఫిలిం కంటే ముందు ఆలోచిస్తారు యూజువలీ. ద ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ స్మార్టర్ దెన్ ద ఫిల్మ్ మేకర్. సో ముందు ఆలోచిస్తూ ఉంటారు. సో హీ హాస్ టు బి ఫ్యూ స్టెప్స్ అహెడ్. అది ఉంటూనే హీ స్కిప్, ఆయన చెప్తున్నారు ఇది ఫలానా అని చూపిస్తూ ఉంటారు. సో ఈ స్టార్టింగ్ ఈ సత్యనారాయణ గారి కాన్వర్జేషన్ అయిపోతుంది. అక్కడ అన్ని పాత్రలు వచ్చేస్తే అన్ని ఏమని తెలిసిపోతుంది. ఓన్లీ భానుప్రియ పాత్ర లోపల రావాలన్నమాట. ఆమె సీన్ కంటే ముందో తర్వాతనో ఈయన సీన్ ఉంటుంది. సీన్ తర్వాత ఆమె వచ్చేసిన తర్వాత అరే ఈయన పేరేంది, అదే పులిరాజు గారి క్యారెక్టర్, యాక్టర్ పేరు గుర్తు రావట్లే. బట్ ఆయన గొప్పలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు. సో ఆయనని కామిక్ రిలీఫ్ కోసం వాడుకుంటారు. త్రూ అవుట్ ది సినిమా కామిక్ రిలీఫ్ కోసం వాడుకుంటారు. కానీ కామిక్ రిలీఫ్ కోసం ఏ సీన్ ఓపెన్ చేసినా కూడా ఆ సీన్ ఎండ్ అయ్యేది మళ్ళీ దట్ లీడ్స్ టు ద స్టోరీకి ఏదో ముందుకు వెళ్తూ ఉంటది. ఎవరో ఒకరు చనిపోవడము, అసలు అట్లనే కట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఈయన గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తారని చెప్పేసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్, శుభలేఖ సుధాకర్ అక్కడే ఇంట్లో ఉంటాడు, కానీ ఆయన మ్యూట్, ఆయన మాట్లాడలేరు, కానీ సౌండ్ చేస్తూ పిచ్చోళ్ళలాగా సౌండ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూపించేస్తారు. ఇమీడియట్లీ నెక్స్ట్ ఈమె ఇంకా లైక్ వెళ్తారు కదా, లైక్ ధైర్యవంతురాలు, ఇవన్నీ ఆల్ దిస్ లైక్ వెరీ ప్రిట్టి సాలిడ్లీ డన్ ద స్టార్టింగ్ ఫ్యూ సీన్స్లోనే. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు లీడ్ అ సీన్ అనేది నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఆయన నార్మల్గా క్యాజువల్గా ఓపెన్ చేస్తారు. ఏంటి అంటే ఈయన పులిరాజు ఇట్లా ఆయన తెలిసిన ఆయనతో నడుచుకుంటూ వెళ్తారు. నువ్వు కూడా తోటకే అని చెప్పేసి, నేను కూడా తోటకే వస్తానని చెప్పేసి ఏదో పోతుంటూ ఉంటారు. అరటిపండ్లు తినేస్తూ ఉంటారు. అరటిపండ్లు షార్ట్ పడుతుంది. అరటిపండ్లు అన్ని వెనక పడిపోతుంటాయి రోడ్డు పైన. అరటిపండ్లు తొక్కల షార్ట్లు పడుతూ, సరే ఇప్పుడు ఏదో కడుపులో గడిబిడి ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతా ఉంటారు. తిరిగి వెళ్తుంటే ఫస్ట్ ఆయన అందరూ ఆ వీధిలో నడిచే వాళ్ళందరూ పడుతూ ఉంటారు. పడిన తర్వాత కాళ్ళకి క్లోజప్ పెట్టి చెప్పులకి కట్ చేస్తారు. కిల్లర్స్ వేసుకునే షూస్, చంపే హంతకుడు వేసుకునే షూస్, మానభంగం చేయాలనుకునే వాళ్ళ షూస్లు సేమేనా, వీళ్ళు ఒక్కళ్ళేనా, వీళ్ళ అని చెప్పేసి అందరికి కట్ చేస్తాడు. అది అసలు బ్యూటిఫుల్. అసలు ఎంత అంటే మనకి అంటే రెస్పెక్ట్ ఇస్తాడు బ్రో ఆడియన్స్ కి. ఇట్లా సెకండ్ వేస్ట్ చేయడు ఆయన. అంటే ఈ సినిమాలో సెకండ్ వేస్ట్ చేస్తే కూడా, ఇప్పుడు పాటలు ఉంటాయి, పాటలు లేవని కాదు కానీ సెకండ్ వేస్ట్ చేస్తే కూడా నీకు నువ్వు ఏదైతే ఆడియన్స్ కి ఆ ఎడ్జ్ సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నావో అది మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఫస్ట్ సాంగ్ ఏంటి, ఒక్క నిమిషం,
ఎద్దెల్లులయ్య. హా! ఇప్పుడు 'ఎదలోలయాలో' గూడా పాట నార్మల్‌గా నడుస్తుంది. 'భానుప్రియ' గారు షీ ఈస్ వెరీ డేరింగ్ అండ్ ఆల్ ఎళ్తూ ఉంటుంది. సడెన్‌గా మధ్యలో మూడ్ చేంజ్ అవుతుంది. ఫారెస్ట్ ఇట్లా తిప్పుతూ ఉంటాడు కెమెరాని. ఆహ్, థ్రిల్లర్ మోడ్‌లోకి అండ్ వెళ్తది. కట్ చేస్తూ ఉంటాడు. వెనకాల ఎవరో పరిగెడుతున్నట్టు ఉంటూ ఉంటారు. అండ్ మనం అనుకుంటూ ఉంటాం. ఇదేంటి 'భానుప్రియ' ఆవిడకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వెనకాల పరిగెడుతుంటే తెలుస్తది. ఆ ఐడియా ఉంటది. అమ్మాయిలకి ముందే ఉంటుంది. ఆ! యాహ్! అండ్ అదేంటి మనం అనుకుంటా ఉంటాం. దానికి కూడా ఉంటది ఎక్స్‌ప్లనేషన్ తర్వాత. ఆళ్ళ అంకుల్‌కి చెప్తూనే ఉంది ఈమేమి లైక్ బట్ అంటే బయటకి చూపించుకోవడానికి ఇట్లా ధైర్యంగా చూపించకపోతే ఇంకా జనాలు ఇంకా మీదకెక్కి రక్కేస్తారు గదా! అన్న టైప్‌లో ఆవిడ బయటికి అలానే హ్మ్. చెప్తూ ఉంటుంది గానీ, అది గూడా ఉంటది. వాళ్ళ అంకుల్‌తో అవును. ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూనే ఉంది. అండ్ నువ్వు చూస్తే సింగిల్ పాయింట్ ఇదంట ఆయనది ఆయన క్యారెక్టర్‌ది. నాకు ఈ రీసెర్చ్ అయిపోవాలి. హి ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఇట్ మైట్ నాట్ అవును. కమ్ అక్రాస్ బట్ ఈస్ వెరీ ప్యాషనేట్. అందుకే అది తెలుగులో ఏం చేస్తాడంటే ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని కొంచెం డిఫరెంట్‌గా పెట్టిస్తాడు. ఎక్కడైతే పాన్ యాహ్! చేస్తాడో క్లోజప్ పాన్ చేస్తాడో డిఫరెంట్‌గా పెట్టిస్తాడు. సో దట్ మనల్ని దట్ ఈస్ ఎ ట్రిక్ ఫిల్మ్ మేకర్స్ ట్రిక్ నేను కాదనట్లేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. అంటే నువ్వు యూ ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఎంగేజ్ ఆడియన్స్ ఓన్లీ రైట్? యాహ్! కంప్లీట్‌లీ ఫైన్. అది ఫిల్మ్ మేకింగ్ ట్రిక్స్‌లో నువ్వన్నట్టు ట్రిక్‌లో అది ఉంటుంది. అండ్ అది అగైన్ క్లాసిక్ రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అంటే ఏంటి అంటే తప్పుదోవ పట్టించడనమాట. ఇప్పుడు యాహ్! ఫిల్మ్ యాహ్! మేకర్ ఎవరైతే ఆయన ఎవరినైతే చూపిచ్చి బీజీఎం ఏసేసి ఇతనే హంతకుడు అయ్యుండొచ్చు అని ఎవరైతే చూపిస్తారో వాళ్ళ మోస్ట్ ప్రాబబ్లీ హంతకుడు కాదు. వాళ్ళు కాదు కాబట్టే ఆయన ఫిల్మ్ మేకర్ కూడా చూపిస్తున్నాడు నిన్ను. ఓకే. ఇదేమో అని తప్పుదోవ పట్టించడం. అది అందరూ చేస్తారు. సో, ఈయన గూడా హ్మ్. హ్మ్. ప్రాపర్ ఇందాక అన్నా గదా! టెక్స్ట్ బుక్ థ్రిల్లర్ రైటింగ్ 'అన్వేషణ' అందుకే అంట. అండ్ ఆహ్, ఇప్పుడు ఈయన ఏమంటారు అదే హీరో కార్తీక్ ఆయన పేరు కార్తీక్ గదా! సో, హీరో కార్తీక్ వచ్చేసిన తర్వాత గూడా ఆయన ఎందుకొచ్చినాడు? ఏంటి సడెన్‌గా ఏమంటారు? ఈయన చనిపోతే ఇంకొక రిప్లేస్‌మెంట్ వచ్చేసినా అని అనుకునే లోపే మనకి ఇమ్మీడియేట్‌లీ రివీల్ గూడా చేసేస్తారు. ఇతనే పోలీస్ అని. సో, నీకు యాహ్! ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాడు ఈయన. ఈయనే పోలీసు. కానీ ఈయన ఈయన ఒక అన్వేషణ ఇప్పుడు. ఈయన హంతకుడి కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. సో, ఎవరి సెర్చ్ వాళ్ళదే. అది ఆహ్, అండ్ అతను ఎవరైతే ఇంట్లో ఉంటారో ఇప్పుడు పుల్లిరాజు ఇంట్లో ఉంటాడు కదా! పుల్లిరాజు వాళ్ళ భార్య మళ్ళీ అడల్టరీ చేయడం. ఇప్పుడు ఆమె తన తన తమ్ముడు గదా! బామర్ది. తమ్ముడు హెల్ప్ జేయడం అడల్టరీలో. అండ్ ఇప్పుడు నీకు డౌట్ రాకుండా ఈ ఇతన హంతకుడు అని డౌట్ రాకుండా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూడు మళ్ళీ. హ్మ్. అది వాడుకుంటాడు. అడల్టరీని వాడుకుంటాడు. ఆ సెకండ్ యాహ్! హాఫ్‌లో ఏదైతే బిట్ ఉంటది గదా! ఆ 2 సీన్స్ ఉంటాయి గదా! ఫస్ట్ శరత్ బాబు ఇంకా పులిరాజు వాళ్ళ వైఫ్ శరత్ బాబు వాళ్ళేదైతే కోట్ అండ్ కోట్ అఫైర్ నడిపిస్తూ ఉంటారో, ఆ అఫైర్ నడిపించుకు వాళ్ళు రాత్రి ఎళ్తారు. అదొక షాట్. మళ్ళీ రాళ్ళపల్లి వాళ్ళ వైఫ్ ఆళ్ళిద్దరూ యాహ్! కుందేలు వేటకెళ్ళడము. కానీ అంటే దేర్ ఇస్ ఎ వియర్డ్ ప్రాసెస్ గదా! మనకి ఎవడికి తెలుస్తదది? సినిమా అదే. చూసేటోడికి అట్లా వేటాడతాడు కుందేల్ని. ఆ సౌండ్‌కి కుందేలు అట్రాక్ట్ అవుతదని ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలీదు. ఇట్ ఈస్ వెరీ యాహ్! అదేదో ఏమంటారు ఇట్లా మ్యాజికల్ కొంచెం ఇట్లా చేతబడి టైప్స్‌లో ఉంటదది. ఇట్లా కుండ పట్టుకొని కిందకి గజ్జలు కొడతా ఉంటే ఎవడికి తెలుసు అది? మనకి ఇన్ జనరల్ యాహ్! నార్మల్ హంట్ చేసేవాడికి తెలుస్తదేమో గాని మరి నీకు నాకెందుకు తెలుస్తుంది? అండ్ యాహ్! ఆమె నువ్వు వాళ్ళ వైఫ్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చూడు. ఇట్లా ఫుల్ సీరియస్‌గా పెట్టి ఏదో నేను చంపేస్తా ఇప్పుడు ఫిక్స్ అన్నట్టే ఉంటది. అండ్ ఫస్ట్ టైమ్ చూపించినప్పుడు నీకు ఓన్లీ రక్తం చూపిస్తాడు. నీకు యాహ్! ఫస్ట్ టైమ్ ఏమైపోయిందో అని. సెకండ్ టైమ్ అదే షాట్ మళ్ళీ సెకండ్ టైమ్ చేసినప్పుడు రివీల్ చేస్తాడు. ఓకే. ఇది అఫైర్ నడుస్తుంది ఈమెతోని. అండ్ వీడు హ్మ్. శరత్ బాబు అనేవాడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఒక కన్నేయమని చెప్పాడు ఈమెకి. అండ్ ఇక్కడేమో కుందేల్ని పట్టుకుంటున్నారు. ఇక్కడ ఏం ఫిషీ లేదు. అంటే లైక్ అక్కడ కూడా రాళ్ళపల్లి గారిని పక్కకు తోసేస్తాడు. ఓహ్! ఈళ్ళు కాదులే అన్నట్టు. ఎవెన్చువల్లీ రాళ్ళపల్లే. అండ్ అది రాళ్ళపల్లి లైక్ అండ్ నువ్వు చూస్తే పొయెటిక్ జస్టిస్ ఉంటది. పొయెటిక్ జస్టిస్ అంటే సో జస్టిస్ ఉంటది సినిమాలో. రాళ్ళపల్లిని చంపేస్తాడు సినిమాలో. హ్మ్. రాళ్ళపల్లిని అవును. బతికించాడు. అవును. అండ్ రాళ్ళపల్లి చచ్చిపోయేటప్పుడు కూడా నేను వీళ్ళని చంపాలనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా మృగాల్లా తిరుగుతున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. సో నా చెల్లిని వాళ్ళు చంపారు కాబట్టి నేను వాళ్ళని చంపి నేను చచ్చిపోతున్నాను. మీ లైక్ మీలాంటి పెద్ద మనుషులు బుల్లెట్‌తో నేను చచ్చిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాడు.
అవును. సో రాళ్ళపల్లి క్యారెక్టర్ని బతికించి వాడిని హీరో చేయలేదు, చంపేశాడు. ఓకే వీడు మర్డర్ చేశాడు కాబట్టి నేను కూడా వీడు చచ్చిపోవాలి అని అంటే ట్రీట్ చేశాడు. యా సో ఆ జస్టిస్ ఎలిమెంట్ కూడా ఉంటుంది సినిమాలో. అంటే జస్టిస్ ఎలిమెంట్ అంటే అది హీ డజంట్ గెట్ క్యారీడ్ అవే అంటున్నా బేసికలీ. యా అంటే అంతే అంతే. అంటే రివెంజ్ తీసుకునేవాడు హీస్ కంప్లీట్లీ జస్టిఫైడ్, అతన్ని ఇప్పుడు ఎలివేట్ చేయాలి అట్లా అసలు ఆ మూడ్లో ఎప్పుడు ఉండడు. మనిషి అంటే మనిషి ఇంకో మనిషి ఇతరులు ప్రాణం చేయడం తప్పు అనే అదే అదే అజెండా పైన నడుస్తుంటది. అండ్ అండ్ ఆ అజెండా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఓవరాల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం చూస్తే అదే మనిషి మృగం కన్నా మనిషి ఇంకా పెద్ద మృగం లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అదే అంటే అదే నాకు చాలా హిట్ చేసింది అనమాట. ఆయన రాళ్ళపల్లి గారు మొనోలాగే లాస్ట్ లో నాకు అది ఫస్ట్ అర్థమైపోయింది బ్రో, నీకు తర్వాత అర్థమైందేమో కానీ ఎప్పుడైతే ఈలలో నా అన్వేషణ ఆ పాట వచ్చింది అండ్ నాకు ఎండింగ్ ఆల్రెడీ తెలుసు కదా, నేను సో ఇవాళ రివాచ్ చేస్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ స్ట్రక్ మీ వాస్ ఓకే హీస్ గోయింగ్ దేర్. మృగం కన్నా చండాలుడు మనిషి మృగాన్ని వాడుకుంటాడు, అమాయక మృగాన్ని వాడుకుంటున్నాడు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఫస్టే నాకు ఇట్ స్ట్రక్ మీ. అదే నేను ఇళ్ళలో అంత కరెక్ట్గా వినలేదనుకుంటా, కానీ ఈయన చెప్తున్నప్పుడు చాలా బాగా హిట్ అయింది అనమాట. ఈయన అదే ఫీలింగ్ని చాలా క్లియర్గా చెప్తారు కదా. క్రూరమృగాలు విషసర్పాలు సంచరించే ఈ అడవిలో నా చెల్లెలు ఒంటరిగా తిరిగినా ఏనాడు అవి దాన్ని ఏమీ చేయలేదు, కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా, సర్పాల కంటే క్రూరంగా చిత్రవత చేసి దాని శవంతో కామం తీర్చుకొని అమాయకమైన మృగం చంపిందని తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషి మారకూడదు, అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు. ఇది ఆయన ఫిలాసఫీ. అండ్ ఇట్స్ టు లైక్ టైమ్ అండ్ అగైన్ యూ సీ దిస్ బ్రో. అంటే సొసైటీలో దీనికన్నా దిగజారదు సొసైటీ, ఆర్ దీనికన్నా ఒక మంచి దిగజారలేడా అనుకుంటూ ఉంటాను. ఇది నీ బెంచ్ మార్క్ అనుకుంటూ ఉంటావు, అది ఎప్పుడు దాటుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్భయ చూసావు, నిర్భయ చూసిన ఓకే దిస్ ఇస్ లైక్ అల్టిమేట్, అంటే ఇంతకన్నా దరిద్రం నేను చూడలేదు అనుకుంటావు. మళ్ళీ మనం హైదరాబాద్లో ఒక కేసు చూసాం, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద కేస్, బట్ యా అది ఎన్కౌంటర్ ఏదైతే అయ్యి వాట్ ఎవర్ చాలా తెలుసు అందరికీ తెలిసింది, అంటే రీసెంట్ మెమరీలో అందరికీ ఉండింటది కదా. యా అది చూస్తావు, ఓకే దిస్ ఇస్ షిట్ అనుకుంటావు. దాని తర్వాత ఆ ఢిల్లీ దెర్ ఇస్ అ కేస్ ఇన్ ఢిల్లీ వేర్ వాడి గర్ల్ ఫ్రెండ్ బాడీ పార్ట్స్ ని చాప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి బ్రెయిన్ మైండ్ ఫక్ థింగ్ ఏంటంటే వాడు అట్లా హీ రొమాన్సెస్ విత్ అదర్ గర్ల్ అదే ఫ్లాట్ లో అదే వారం. కరెక్ట్. ఐ మీన్ అంటే ద డెడ్ బాడీ స్టిల్ దేర్. అమ్మాయి సైకో. ఇంకా వాడు బాడీని బాడీని డిస్పోజ్ చేయడు. ఐ డోంట్ నో, వాడు స్టిల్ ఈ రొమాన్సెస్ విత్ అనదర్ గర్ల్ సేమ్ ఫ్లాట్ లో. అండ్ ఓకే ఎంత టెరిబుల్ అంటే, సో నువ్వు దట్ మైండ్ హంటర్ లో కూడా ఉంటది కదా, బట్ దట్ ఈస్ దేర్ కైండ్ ఆఫ్ అరోజల్ అని వాళ్ళకి సైకోస్ కి. అరే అది ఐ డోంట్ థింక్ సో, వాడు సైకోనో కాదో నాకు తెలీదు, నేను వాడిని సైకో అని క్లాస్ మైండ్ హంటర్ సీరియల్ కిల్లర్స్ తో డీల్ చేస్తుంది. ఐ డోంట్ థింక్ ఈజ్ సీరియల్ కిల్లర్, ఆర్ మేబీ హీ మైట్ బి ఎ ప్రాబబుల్ వన్, తెలీదు. సీరియల్ కిల్లర్ నేను అనట్లేదు, అదే దట్ ఈస్ నాట్ అవర్ క్లెయిమ్, కానీ నేను అదే అంటున్నా దట్ దేర్ ఇస్ దిస్ థియరీ నో దట్ యూజువల్లీ చంపిన వాళ్ళు మళ్ళీ అదే చోటుకు వచ్చేసి దే గెట్ అరౌజల్ అవుట్ ఆఫ్ ఇట్ అని. అంతే. అది స్పెసిఫిక్ గా సీరియల్ కిల్లర్స్. ఇప్పుడు నువ్వు మైండ్ హంటర్ ఏ కేసు తీసుకున్నా సీరియల్ కిల్లర్స్ కే ఉంటది, ఇక్కడ అట్లా కాదు కదా. బట్ ఎనీవేస్, బట్ సొసైటీలో ఈ థీమ్ చూస్తూనే ఉంటావు. నీకు మీరు ఎవరైనా ఈనాడు పేపర్ చదువుతారో, ఆర్ నేరాలు ఘోరాలు లాంటి సెక్షన్ ఉంటుంది ఒకటి ఈనాడు పేపర్లో. పేపర్ రాగానే లాస్ట్కి తిప్పండి, స్పోర్ట్స్ పక్క పేజో దాని ముందు పేజ్లోనో ఒక సెక్షన్ ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు జస్ట్ ఇది చదివితే మీకు సొసైటీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2 మర్డర్లు ఖచ్చితంగా చూస్తావు. దాంట్లో 2 మర్డర్లు ఉంటే వారంలో 10 మర్డర్లు అనుకో, 6 మర్డర్స్ ఆర్ బికాస్ ఆఫ్ అడల్టరీ.
లిటరలీ 5 to 60% ఆర్ బికాస్ ఆఫ్ అడల్టరీ. Yeah. అండ్ 2-3 కాస్టులు, కొన్ని ఈగోలు అవి కూడా ఉంటాయి. అండ్ కొన్ని ఆడ్ కేసెస్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. బట్ లాట్ ఆఫ్ అడల్టరీకి వల్ల కేసెస్ చాలా అవుతూ ఉంటాయి. అండ్ యాక్సిడెంట్స్ లైక్, సో నీకు ఈ క్రూరత్వం ఏదైతే ఉందో నీకు కొన్ని కేసెస్ వల్ల హైలైట్ అవుతుంది. బట్ ఈనాడు పేపర్ చూస్తే నీకు రోజు అర్థం అవుతుంది. యూ కెన్ లిటరలీ, అంటే ఒక 1 year అదే పని పెట్టుకో, 365 days ఈనాడులో వచ్చిన పేపర్ కటింగ్లు అన్ని కట్ చేసుకుని, సో దిస్ ఇస్ అన్ ఐడియా ఐ హ్యాడ్, ఐ నెవర్ ఇంప్లిమెంటెడ్. అన్ని వాట్ ఎవర్ క్రిమినల్ ఇన్సిడెంట్స్ ఉంటాయో అవన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఆఫ్టర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 365 days నేను అవన్నీ పీస్ చేసి చూస్తే ఐ కెన్ డెఫినెట్లీ ఫార్మ్ అ క్రైమ్ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్. నాకు ఆ నమ్మకం ఉంది. Yeah. బికాస్ దెర్ ఆర్ సో మెనీ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వేర్ యూ కెన్ గ్రూప్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ యూ కెన్ పికప్ బిట్స్ అండ్ పీసెస్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ ఒక మ్యాప్ గీసుకుంటే నీకు ఒక క్రైమ్ స్టోరీ వస్తుంది. క్రైమ్ స్టోరీ ఆర్ మర్డర్ స్టోరీ, మర్డర్ మిస్టరీ, వాట్ ఎవర్. Throughout అంత 2.0. దరిద్ర బేసికలీ శైలేష్ హిట్ వన్ అదే చేస్తాడు. Hit. Yes. It was too good actually, but yeah. I mean, and అడల్టరీ అనే ఇప్పుడు అడల్టరీ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మనం ప్రకృతి ప్రవేశం అది ఆ వీడియో చూసినాం కదా, మ్యారేజ్ గురించి అయితే చెప్తాడు. అండ్ హౌ వి అగ్రీడ్ అపాన్ మోనోగమస్ మ్యారేజ్ అనేది, అది రాత్రుల స్టోనేజ్ వరకు వెళ్తుంది కదా, బికాస్ అగైన్ ఇట్ ఈస్ హెచ్డ్ ఇన్ డిఎన్ఏ. అది మన డిఎన్ఏలో ఉంటుంది. అండ్ దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. అండ్ ఇది యుఎస్ఏలో వీటిని క్రైమ్ ఆఫ్ ప్యాషన్ కింద లీగల్లీ దే ఆర్ ఏమంటారు, జడ్జ్ చేస్తారు అనమాట. సో క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అనే వర్డ్ ఎందుకు ఉంది అక్కడ అంటే, నువ్వు కోపంలో వెళ్ళిపోయి హస్బెండ్ భర్త హస్బెండ్నో ఆర్ వాడి లవర్స్ను చంపితే తక్కువ శిక్ష పడుతుంది. ఎందుకంటే వాడు ఆ పర్టికులర్ టైంలో చూసిన గంటలోనో రోజులోనో సమ్ కైండ్ ఆఫ్ అదే సైకలాజికల్లీ అండ్ హార్మోనల్లీ వాడు ఫీలింగ్లో ఉంటాడు, బిట్రేల్ అనే ఫీలింగ్లో ఉంటాడు. అందుకే అందులో చేసిన క్రైమ్ అంత నిజం సెన్సెస్లో చేసింది కాదు అనే ఏదో చాలా పెద్ద లా ఉంటుంది. సో అది అంటే సైకలాజికల్ లెవెల్కి వెళ్ళి, అంటే అఫ్ కోర్స్ లా వర్క్స్ ఆన్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ కదా ఇన్ ఎనీ కంట్రీ. సో ఎక్కడో ఏదో తప్పు జరిగితే దాని తర్వాత వేరే ఎవరో వచ్చి డిఫెండ్ చేసి ఇది కాదు ఈ రీజన్ వల్ల చేసిందని చెప్పేసి అప్పుడే సైకాలజీ ఎవరిని వచ్చింది కదా. యా, సో నైస్ వే టు రౌండ్ అప్ టు వాట్ వి స్టార్టెడ్ విత్ సైకాలజీ ఎర్లియర్. బట్ ఎనీవే, అంటే లాస్ ఆల్సో హ్యావ్ టు ఎవాల్వ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇండియాలో జరిగేది గైస్, అది పక్కన పెడదాం. బట్ గో అండ్ లిసన్ టు కుశల్ మేరాస్ ఎపిసోడ్స్ గైస్. మేము మాకు లాగని ఏం తెలియదు, ఒకసారి అవి వినండి, తెలుస్తుంది. జుడిషియరీ ఇస్ అమేజింగ్ గైస్ మన కంట్రీలో. ఇఫ్ యూ నాట్ అవేర్, అజిత్ భారతి జుడిషియరీ అని కొట్టండి. ఇట్స్ క్వైట్ అమేజింగ్. అద్భుతంగా ఉంటుంది. ఆయన కేసులు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి పాపం. ఓకే, ఎనీవేస్, సో ఐ థింక్ భానుప్రియ క్యారెక్టర్, సత్యనారాయణ క్యారెక్టర్, అంటే మోటివేషన్స్ క్యారెక్టర్స్ చాలా క్లియర్ ఉంటాయి బ్రో సినిమాలో. ఎవరి మోటివేషన్, వాళ్ళ వరల్డ్ లోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు, బట్ వాళ్ళ వరల్డ్ కింద ఎవరు జరుగుతుంటాయి. ఇప్పుడు రాళ్ళపల్లి గారు హీ వాంట్స్ టు టేక్ రివెంజ్ బికాస్ వాళ్ళ చెల్లెల్ని చాలా క్రూరంగా చంపేశారు. ఐ థింక్ వాళ్ళ వైఫ్ కూడా తెలియదు అనుకుంటా వాడు అట్లా చేస్తున్నాడని. ఎందుకంటే వాళ్ళ ఏదైతే సత్యనారాయణ లాస్ట్ లో కొంచెం అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు, బట్ తెలియదు మరి. ఎందుకంటే సో ఆ హంటింగ్ గేర్ వేసుకుని వెళ్తాడు హంట్ చేయడానికి జనాల్ని. ఎవరైతే వాళ్ళ సత్యనారాయణ గారి హంటింగ్ గేర్ ఉంటుందో, అండ్ నువ్వు చూడు హైలైట్ బ్రిలియంట్ పార్ట్, ఆయన ఒక స్టోరీ చెప్తాడు నేను ఎందుకు హంటింగ్ ఆపేశాను. కుందేళ్ళు చంపడానికి వెళ్ళాము, అక్కడ మాకేదో అయింది. సో ఐ థింక్ కుందేలు చచ్చిపోవడము, వాడు కుందేల్ని చంపేస్తే దాని జంట వచ్చి అదే ఫైర్ లో దుంకేసి ఆత్మహత్య చేసుకుంది, ఎందుకంటే తన జంట చనిపోయిందని చెప్పేసి. జత చనిపోయిందని చెప్పేసి. ఆఫ్ స్ప్రింగ్ ఏమంటారు, పార్ట్నర్. సో దానికి రిలేట్ చేస్తాడు. అంటే ఏమంటారు, బ్రెడ్ వాట్ ఎవర్ కోట్ అండ్ కోట్ లవ్ ఎంతైతే ఉంటుందో అది ఇప్పుడు చెల్లెలు కాబట్టి కదా రాళ్ళపల్లి అంత ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్కి వెళ్ళి ఆ బాధని, అంటే హీ న్యూ
దట్ ఇట్ వాస్ నాట్ లయన్. అండ్ నువ్వు చూస్తే రాళ్ళపల్లి కాన్స్టెంట్ గా లయన్ ఉందా అంటే రాళ్ళపల్లి వాళ్ళ వైఫ్ ఇద్దరు ఎప్పుడు చెప్తుంటారు అనమాట. ఎప్పుడు కనబడలేదండి వీళ్ళే సోది చెప్తా ఉంటారని. ఎప్పుడు కనబడలేదు వీళ్ళే చెప్తుంటారు అంటారు రాళ్ళపల్లి. వాళ్ళ యాహ్! వైఫ్ ఏమో యాహ్! ఊర్లో ఘోరం తెరిస్తే కొండంత చేసి చెప్తారని వాళ్ళ వైఫ్ అంటుంది. పులి గురించి యాహ్! స్పెసిఫిక్ గా టాపిక్ వచ్చినప్పుడు. యాహ్! ఆమ్, అండ్ 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 ఆయన ప్రతిసారి ఇప్పుడు 'కార్తిక్' ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటారో ఆయన ఈయనకి ఆబ్వియస్‌లీ అగెయిన్స్ట్ కదా! ఇప్పుడు ఈయన హంతకుడని తెలిసిపోతే అరెస్ట్ అయిపోతాడని రాళ్ళపల్లికి తెలుసు. సో, ఉమ్, ఆయన ఉమ్, ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఈ పట్నం అబ్బాయి ఎందుకు మన అమ్మాయి ఎంట తిరుగుతున్నాడు పంపించేయండి అని ప్రతిసారి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తూ ఉంటారు ఆయన. అది చాలా యా. చాలా బావుంటది. అండ్ 'కార్తిక్' అంటే వాడికి తెలుసు ఇంటరప్ట్ చేస్తున్నాడు నా పన్నీడు, ఇద్దరిని చాలా చంపేస్తుంటే నా క్లియర్‌గా. వెనకాల పడ్డాడు. అవును. చాలా క్లియర్‌గా. నువ్వు చూసుకుంటే అండ్ హ్మ్. ఎమోషనల్ ఆర్క్ ఎవరిది మారదురా సినిమాలో. ఆళ్ళు సింగిల్ పాయింట్ ఎజెండా. ఈళ్ళది యాహ్! ఇది అని. యాహ్! ఎక్సెప్ట్ భానుప్రియ ఆ లవ్‌లో పడడం తీసేస్తే, ఆళ్ళిద్దరు లవ్‌లో పడడం తీసేస్తే, హ్మ్. 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 ఇం ఎవ్వరి క్యారెక్టర్ అసలంటే వాడి మోటివేషన్ మారదు ఫ్లాట్ సినిమా ఎర్త్స్ ఉంటాయి మొత్తం. అందరికి. అందరికి ఫ్లాట్ ఎర్త్సే ఉంటాయనుకుంటా ఐ యాహ్! థింక్. యాహ్! అవును. ఐ థింక్ థ్రిల్లర్స్‌లో ఫ్లాట్ యూజువల్లీ ఐ థింక్ అగైన్ థ్రిల్లర్స్‌లో మనం యూజువల్లీ చూడమనమాట. ఎందుకంటే పాత్రలు పెద్ద యాహ్! మార్పు జరిగిందన్నట్టేం ఉండదు చాలా వరకు. డ్రామా సినిమాల్లో ఉంటది. ఫీల్ గుడ్ సినిమాల్లో యూజువల్లీ ఉంటది గానీ, థ్రిల్లర్ సినిమాలో ఉండదు. థ్రిల్లర్ యాహ్! ఇట్స్ లైక్ ఒక మర్డర్ మిస్టరీ కదా! లైక్ హ్మ్. హ్మ్. అలానే నడుస్తూ ఉంటది. సో, ఎందుకు చేసాడు? ఎందుకు ఏం జరిగింది అన్నట్టే ఉంటది. అండ్ 'కార్తిక్' ఆహ్, అంటే లైక్ 2, 3 సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆర్ లైక్ బ్యూటిఫుల్. అగైన్ వెరీ క్రేజీలీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద స్టోరీ. సో, ఈయన ఆహ్, 'కీరవాణి' పాట కంటే ముందు ఒకసారి 'కార్తిక్' భానుప్రియ గారిని మచ్చిక చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, అప్పుడు ఆహ్, 'శుభలేఖ సుధాకర్' గారిని తీసుకెళ్ళి పిచ్చుకలు చప్పుళ్ళు చేయిస్తూ క్లా హ్యాండ్ కర్చీఫ్స్, హ్యాంకీస్ వాడతారు కదా! హ్యాండ్ కర్చీఫ్స్ వాడి చెప్తారు. అండ్ దాన్ని తర్వాత ఊబి సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవే హ్యాండ్ కర్చీఫ్ తీసుకొచ్చి తుడుచుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడ పే ఆఫ్ అవుతది. 'శుభలేఖ సుధాకర్' గారి క్యారెక్టర్ ఆయన మాట్లాడాడు గానీ, ఆయన చేసే సౌండ్స్ వల్లనే ఆ అమ్మాయి ఫస్ట్‌లో చనిపోతుంది. ఆ చప్పుళ్ళు వాడుకొని. దట్ ఈస్ లైక్ గ్రేట్ రైటింగ్. అండ్ హ్మ్. ఆహ్, అసలు ఈమె దిగిన వెంటనే భానుప్రియ గారు ఊర్లో దిగిన వెంటనే ఏదైతే స్టేషన్ మాస్టర్ ఉంటాడో, ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆయనకెట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది లాస్ట్‌లో చెప్తారు. లాస్ట్‌లో వాయిస్ ఓవర్‌లో ఉంటది. ఏంటి? ఎప్పుడో ఈ ఈ ఎడ్ల బండి నడిపించేటోడు తాగేసి స్టేషన్ మాస్టర్‌కి చెప్పిన విషయం నాకు తెలిసింది అన్నట్టు చెప్తారు. హ్మ్. ఎవ్రీవన్ ఈస్ కవర్డ్. ఎవ్రీవన్ ఈస్ రౌండెడ్ ఆఫ్. స్టేషన్ మాస్టర్‌కి ఎట్లా అండ్ తెలుససలు వచ్చిన వెంటనే? ఆయనకి వీడియో చెప్పడం వల్ల రైట్. తెలుసు. నువ్వు చూస్తే ఎవరైతే వీడు ఆ పులిరాజా వాళ్ళ బామ్మర్ది ఉంటాడో వాడెప్పుడు పులి కనబడింది. యాహ్! వాడెందుకు చెప్తూ ఉంటాడు? వాడికి ఇన్‌సెక్యూరిటీ. వాడికొక భయముంది లోపల. ఇప్పుడు పులి లేదు అంటే అడవిలో పులి లేదు అంటే అప్పుడేదో మేము మర్డర్ చేశాం గదా! ఆ అది మర్డర్ కాకుండా పోతుంది. డౌటొస్తుంది మా మీద అని. ఎందుకంటే వాడు ఇన్వాల్వ్డ్ గదా! మర్డర్, అహా! రేప్‌లో వాడు ఇన్వాల్వ్డ్. వాడు ఇన్వాల్వ్డా? కానీ అంతే గదా! శరత్ బాబు ఇంకో ముగ్గురు. ముగ్గురు హ్మ్. కానీ ఒకరేమో వాళ్ళ మేనేజర్. ఐ డోంట్ థింక్ ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉండడనుకుంటా. మేనేజర్, శరత్ బాబు, 'శుభలేఖ సుధాకర్' ఇంకా ఎడ్లబండి నడిపించేటోడు. నలుగురే. ఆ కార్ట్ నడిపించేటోడు. నలుగురే ఉంటారు. ఈయన ఎందుకున్నాడంటే, ఈయన యాక్చువల్లీ కామిక్ రిలీఫే అండ్ అదేంటి పులి ఉంది అని చెప్తూ ఉంటాడు. కానీ ఈయనకి, శరత్ బాబుకి టై అప్ ఏంటి అంటే, ఇతని అక్కని తీసుకెళ్తూ ఉంటాడు కదా! శరత్ బాబు దగ్గరికి. మచ్చిన్ దగ్గరికి. ఐ థింక్ ఓకే. ఓకే. నో. మేబీ నో. రాంగ్ అయ్యుండొచ్చు. యాహ్! హ్మ్. యాహ్! ఇతనిది ఓకే. ఉండదు. యాహ్! ఫైన్. కానీ ఫైన్. మేక్స్ ఇతనిది సెన్స్. ఓన్లీ అదొక్కటే ఉంటది. ఏది శరత్ బాబు గారితో నేను అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి అని అదొక్కటే ఉంటది. సో, ఈయన అగైన్ పులి ఉంది అని చెప్తుంటారు. కానీ ఏంటంటే ఈయనకే మర్డర్స్ ఏవైతే జరుగుతదో వాళ్ళ శవాలు కనబడుతూ ఉంటాయన్నమాట. ఈయన్నే కనిపెట్టడం జరుగుతుంటది. ఆహాహా! సో, అదొకటి ఉంటదంతే ఇతని క్యారెక్టర్‌కి. యాహ్! అండ్ శవాలు మళ్ళీ కనబడవు యాక్చువల్లీ. ఆ! నీకు శవాలెప్పుడు బాడీస్ ఉండవు కనబడవు. మళ్ళీ. బాడీస్ ఉండవు. యాహ్! బాడీస్ బాడీస్ మళ్ళీ ఎక్కడ ఊబిలోంచొస్తాయి. దాచిపెట్టాడంటే ఊబిలో దాచిపెడతాడు. ఊబిలో దాచిపెడతాడు. యాహ్! ఎవ్రీథింగ్ నాకసలు ఒక ఒక నావెల్ చదువుతున్నట్టు ఉంటది సినిమా. హ్మ్. హ్మ్. అంటే ఆ రేంజ్ ఆఫ్ లైక్ పాత్రలు ఎందుకలా బిహేవ్ చేస్తాయి? వాళ్ళ క్యారెక్టర్‌లేంటి? వాళ్ళు ఎందుకలా పెక్యులియర్‌గా ఉంటారు?
అక్కడ నుంచి వరల్డ్ బిల్డింగ్, వరల్డ్‌లో మళ్ళీ ఓ పెద్ద అడవి, పెద్ద ఇల్లు, ఊబి, ప్లాంటేషన్‌లు, పోలీస్ ఆఫీసరు, జీపులు. యాహ్! ఇట్స్ ఎ యాహ్! వరల్డ్. ఇట్స్ ఎ వరల్డ్. క్రేజీ అసలు. మధ్యలో మళ్ళీ జోకులు. రాళ్ళపల్లి గారికి, సత్యనారాయణ గారికి మధ్యలో జోక్స్ అయితే, బ్యాంటర్ అయితే అసలు టాప్ నాచ్ బ్యాంటర్ అది. అసలు ఆయన ఇట్లా అరుస్తూ ఉంటారు సత్యనారాయణ గారు గాని, బట్ ఎక్కడ వికటంగా అనిపియదనమాట. లైక్ ఆఫ్ కోర్స్ ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్. సో, ఆయన చేస్తే లైక్ ద వే హీ డస్ దట్. ఆయన కోప్పడుతూ ఇద్దరు ఉంటాడు. అంతే గట్టి కదా. గట్టిగా మాట్లాడుతుంటాడు. ఇద్దరు కూడా. యాహ్! యాహ్! వాళ్ళిద్దరి మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా చాలా బావుంటది. యాహ్! క్రేజీ క్రేజీ స్టఫ్. ఒక సీన్ ఉంటుంది ఎక్కడైతే ఆయన ఈడికి రేపు పొద్దున వెళ్ళి గోఖలే గారితో గోఖలేని తీసుకొచ్చి ఇక్కడ ఏదో ప్లాంటేషన్ వేయించాలంటే నా తర్వాత లేచి నా ముందే బ్రష్ చేస్తూ పొద్దున్న అని చెప్తాడు. క్రేజీ ఉంటుంది ఆ సీన్. యాహ్! అయితే వీళ్ళిద్దరూ ఏదో ఏదో ఆహ్, సంగీతం గురించి, రాగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏదో ఇంగ్లీష్ పోయెట్ గురించో ఎవరి గురించో మెన్షన్ చేసి రాళ్ళపల్లి ఏదో ఏదో చెప్తాడనమాట. రాళ్ళపల్లి ఏదో నేను అంటారు. చెప్పా అది అయితే కూడా అంటాడు. ఈమంటది, వాడికి కూడా నేనే చెప్పా అంటాడు. యాహ్! యాహ్! క్రేజీ క్రేజీ స్టఫ్. ఐ థింక్ ఐ థింక్ ఇంకో క్యారెక్టర్ ఉంది. అదే పెద్ద పెద్ద పులిరాజు క్యారెక్టర్. సో ఇట్లాంటి క్యారెక్టర్ మనం చాలా మంది చూస్తాం అనమాట. ఏం చేయరు. బట్ నేను ఇది మా తాతలు ఇది, మా ముత్తాతలు ఇది, మా హీరో ఇది యాహ్! అని చెప్పుకుంటూ ఉంటారు. యు సీ ద ప్యాటర్న్. యాహ్! యు సీ ద ఇవాల్టి కూడా నేను సేమ్ ప్యాటర్న్. మా హీరో ఇది, మా తాత ఇది, మా ముత్తాత ఇది, మా కులం ఇది, మా మతం ఇది. ఈడేం చేయడు. ఈడేమీ చేయడు. ఓన్లీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. స్టోరీ కహానీలు ఐడెంటిటీ చెప్తూ ఉంటాడు. క్రైసిస్. ప్రాపర్ యాహ్! యాహ్! ఐడెంటిటీ క్రైసిస్. టెక్స్ట్ బుక్ ఐడెంటిటీ క్రైసిస్. యాహ్! ఐ థింక్ ఐడెంటిటీ క్రైసిస్ మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నదే, ఇప్పుడు చెప్తూ ఉన్నదే. సో, అది ఇక్కడ చాలా క్లియర్‌గా రిఫ్లెక్ట్ చేస్తారు. దాన్ని కామికల్‌గా హ్మ్. వాడుకుంటారు వాళ్ళు. ఇంతకుముందు మెన్షన్ చేసినట్టే. అండ్ హ్మ్. ఆహ్, ఆఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ శరత్ బాబు గారి క్యారెక్టర్. సో, శరత్ బాబు గారి క్యారెక్టర్ అంటే ఆఫ్ కోర్స్ ఆయన వల్లనే కథ నడుస్తూ ఉంటది. కానీ అదే కదా ద ఎక్స్‌ట్రీమ్స్ ఎ హ్యూమన్ విల్ గో టు గెట్ సెక్స్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ శరత్ బాబు గారి క్యారెక్టర్ కదా! ఆయన అగైన్ యానిమల్స్. ఇట్స్ నాట్ హ్యూమన్స్ బ్రో. యాహ్! ఐ మీన్ యూ అంటే డోంట్ నువ్వు నో దట్ యానిమల్స్ రేప్ కదా! లైక్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ బట్ అంటే ఎట్ ది ఎండ్ సెక్స్ ఇస్ అన్ యానిమల్ ఇన్‌స్టింక్ట్ అని యానిమల్స్ అంటారు. యాహ్! హ్యూమన్స్ ఆర్ ఆల్సో యానిమల్స్. మామ్మల్స్, యానిమల్స్. యాహ్! అంటే నీ కోరిక వల్ల నువ్వు బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతోంది అంటే, నువ్వక్కడ మనిషి నుంచి మృగం అయిపోయావు అంటున్నా నేను. నీకు అర్థమైందా? అండ్ నీ ఎ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతది యాక్చువల్లీ. యూ కాంట్ హెల్ప్ ఇట్. ఎస్పెషల్లీ ఫర్ మేల్స్ లైక్ యాహ్! 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 ఇట్ ఈస్ ట్రూ. అంటే మనం స్కిన్ ఇన్ ద గేమ్ ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతాం అంతే. పృథ్వీ చాలా నో పన్ ఎక్స్‌పీరియన్స్ ఇంటెండెడ్ గైస్. గైస్. నో పన్ ఇంటెండెడ్ గైస్. నో పన్ ఇంటెండెడ్. ఆమ్‌స్టర్డామ్ వెళ్తుంటాడు గైస్ వాడు. యాహ్! జర్మనీ పక్కనే ఉంటది. ఏముండదక్కడ. నేను ఎళ్ళా బై ద వే. ఎళ్ళావా నువ్వు? అసలు నాకు కూడా తెలీదు. ఎళ్ళలే. సో యాహ్! బట్ స్టిల్ అంటే అదే కదా! యాహ్! హి లిటరల్లీ సేస్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఐ యామ్ సెక్స్ అడిక్టెడ్ అని యాహ్! అంటాడు కదా! హి హి ఈస్ అన్ అడిక్ట్. అడిక్ట్ అంటే లైక్ ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాత అడిక్ట్ అవుతారు. కానీ హి ఈస్ నార్మల్ జస్ట్ సెంబ్లెన్స్‌లో ఉన్నా గూడా యూ యువర్ యాహ్! బ్రెయిన్ విల్ నాట్ ఫంక్షన్. యూ యాహ్! కాంట్ డూ యాహ్! షిట్. ఆఫ్ కోర్స్ లైక్ యాహ్! రేప్ చేయొద్దు, అట్లాంటివి ఏం చేయొద్దు అని ఐయామ్ నాట్ కండోనింగ్ ఎనీథింగ్. బట్ చెప్తున్నా ఐయామ్ నాట్ డిఫెండింగ్ శ్రద్ధ కరెక్ట్ గానీ. బట్ యాహ్! దట్ ఈస్ లైక్ వెరీ సో, ఆ లెవెల్‌కి తీసుకెళ్ళి మళ్ళీ వెరీ సర్ప్రైజింగ్ అగైన్ ముందు చెప్పిన విషయమే 1985లో వచ్చింది సినిమా. ఇమాజిన్ థియేటర్‌లో కూర్చొని మళ్ళీ అప్పుడు ఏమీ దేర్ ఈస్ నో అదర్ వే ఆఫ్ కన్జ్యూమింగ్ దిస్. మళ్ళీ పెద్ద తెర పైన ఓ థియేటర్‌కెళ్ళి చూడాల్సిందే. అండ్ అప్పుడు ఉన్న సొసైటీకి
అట్ లార్జ్ ఇంత పెద్ద విషయాన్ని చెప్తున్నారు. యాహ్! లైక్ అంటే క్రేజీ. ఐ డోంట్ థింక్ ఇవన్నీ కాన్షియస్‌గా చేస్తారు అని. అయిపోతాయి అంతే. వాడు ఐ మీన్ ఆ టైంలో ఆ స్టోరీ చెప్పాలనుకుంటారు చెప్పేస్తారు. ఇంత పెద్ద ఇంత సోషల్ మెసేజ్ ఇస్తున్నా ఎప్పుడైతే మనం సోషల్ మెసేజ్ సోషల్ మెసేజ్ ఇస్తామని ఇస్తున్నాను అని అనుకుంటున్నా నేను అనట్లే కదా! హ్మ్. కానీ ఆయన ఎంత పెద్ద ఆడియన్స్‌తో ఒక అడల్ట్ టాపిక్‌ని ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా కూడా మాట్లాడగలుగుతున్నారు. అంటే అప్పట్లో సెన్సార్ ఎందుకు లేదని తెలవదు. అంటే అదే కానీ అంటున్నా నేను. పాయింట్ ఇవన్నీ ఆలోచించే ఇది కాదు. ఐ హ్మ్. డోంట్ థింక్ హి థాట్ ఇవన్నీ ఆలోచించారు. అంటే ఇప్పుడు మనం హైండ్‌సైట్‌లో ఇవి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ టైంలో ఎట్లా మాట్లాడారు అని ఆలోచిస్తున్నాం గానీ, హ్మ్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆయనకు అనిపించింది నేను ఈ స్టోరీ చెప్పాలి అని. అండ్ నేను ఈ స్టోరీ ఇట్లా చెప్తే నాకేమి అంటే ఆబ్స్టకిల్స్, హిండ్రెన్సెస్ అంటే నాకేం అడ్డులు లేకుండా నేను చెప్పగలను ఈ స్టోరీ అని అనుకోని తీసాడు ఆయన సినిమాని. నీకు మనకి టైంతో పాటు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎలాంటి స్టోరీస్ వస్తున్నాయి చూస్తున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఓకే. ఆయన అప్పుడు ఎట్లా తీసాడని అనుకుంటున్నాం గానీ, సీ బ్రో లైక్ ఇఫ్ యూ సీ 'శ్రీ యూ ఆర్ చలం' లైక్ దీస్ పీపుల్ హావ్ రిటెన్ క్రేజీ స్టఫ్. నువ్వు 'గ్రహణం' గుర్తుంది కదా! 'గ్రహణం' స్టోరీ. యాహ్! నేను కాదనట్లే కదా! గ్రహణం గుర్తుంది. గ్రహణం ఎప్పుడొచ్చింది? 20 ఏళ్ల కిందటొచ్చింది. నువ్విప్పుడు గ్రహణం తీయగలుగుతావా? కానీ 'గ్రహణం' స్టోరీ ఎప్పటిది? స్టోరీ సరే వాస్ రిటెన్ బై చలం నో? ఆ! వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ఎప్పుడొచ్చింది? అప్పటి నుంచి ఇట్ ఈస్ ఆల్‌వేస్ ఫనల్ ఇంకా డయామీటర్ ఇంకా తగ్గుతుంది. ద డయామీటర్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ ఐ గెట్టింగ్ ఔట్. అగ్రీ. ఐ మీన్ దట్ ఈస్ బీయింగ్ సెన్సర్డ్. నేను నా పాయింట్‌లో వస్తున్నా అంటున్నా. అంటే దానికో రీజన్ ఉంది. రీజన్ లేదని కాదు గానీ ఆహ్, అంటే ఇది చాలా పెద్ద టాపిక్. మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడొచ్చు దీని గురించి. వై లైక్ ఇంకేదైనా సినిమాలో వచ్చినప్పుడు వై అవర్ సెంటిమెంట్స్ ఆర్ బీయింగ్ హర్ట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. అది సెపరేట్ సెంటిమెంట్స్ టాపిక్ ఆర్ గానీ బీయింగ్ హర్ట్ అనట్లేదు నేను. నేను అట్లా నో, నో, అనట్లేదు నో. కదా! లైక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సెన్సర్డ్ థాట్ ఓన్లీ. ఆర్ టచీ లైక్ వి ఫీల్ టచీ ఆర్ యాహ్! గెట్ యాహ్! అఫెండెడ్. అదే అండి. సెంటిమెంట్స్ హర్ట్ అవ్వడం అంటే ఏంటి? అఫెండ్ అవ్వడం లేదు. యాహ్! ఆఫ్ కోర్స్ మళ్ళీ అడిగేసాననుకో యాహ్! హుహు. అంటే యాహ్! ఇది పెద్ద టాపిక్. యాహ్! సరే బట్ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకూడదు ఉండంటే సరే రిలీజియన్, కులం, మతం వాటి గురించి మాట్లాడకూడదు. బట్ ఇక్కడ సెక్స్ గురించి మాట్లాడడం అవును. అంటే ఐ మీన్ సొసైటీలో యాహ్! టాబూయే గదా! అది. హ్మ్. సొసైటీలో టాబూయే గదా! అది. సో, సొసైటీ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ఎట్ ది ఎండ్ రిలీజియన్ అయినా, యాహ్! కాస్ట్ అయినా ఏదైనా సొసైటీ నుంచే వచ్చింది గదా! సో, యెస్. మనం 2 సెపరేట్ జేసి చూడలేం గదా! అదే అండి. దట్ ఈస్ వై లైక్ ఇది రాఘడి గూడా అనిల్ గూడా అంటూ ఉంటాడు దట్ సొసైటీ ఈస్ గెట్టింగ్ మోర్ రిగ్రెసివ్ యాస్ టైమ్ ప్రోగ్రెసెస్ అని. విచ్ ఐ అగ్రీ. ఐ కెన్ సీ దట్. నాకైతే అనిపిస్తుంది. లైక్ సీ ఐ డోంట్ నువ్వు అగ్రీ నువ్వు విత్ ఆల్ నువ్వు ఆఫ్ థాట్. యూ పిక్ ఐ చెప్పు. డోంట్ అగ్రీ ఎందుకంటే నీకు అట్లా అనిపిస్తుంది. బట్ ఎవెన్చువల్లీ లైక్ మన సొసైటీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ప్రోగ్రెసివ్ వాల్యూస్. ఓకే. అంటే మన ఆ! సొసైటీ బెటరే అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే క్రాస్ ఫైర్ అంటారు కదా! అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ జరుగుతూ ఉండే కొద్దీ హ్మ్. నీకు హ్మ్. 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 ఆ హ్మ్. హ్మ్. ఇంపాక్ట్ మధ్యలో మిడిల్ మెన్‌లో ఆ క్రాస్ ఫైర్‌లో కొంతమంది చచ్చిపోతారు కదా! ఆ చచ్చిపోవడాన్ని చూసి ఎఫెక్ట్ అయితూ ఉంటామేమో అనిపిస్తది మనం. ఓకే. ఫెయిర్ ఎనఫ్. బట్ కుడ్ బి. బట్ ఇట్ ఈస్ స్టిల్ సో దట్ ఈస్ వై ఐ సే 'బేబీ' ఈస్ ఎన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందుకంటే 2 డిస్టింక్ట్ వరల్డ్స్‌ని డిస్టింక్ట్‌గా చూపించింది. అండ్ డిస్టింక్ట్ అది ఎలా చూపించింది పక్కన పెడితే డిస్టింక్ట్ రియాక్షన్స్ వచ్చాయి నీకు సొసైటీలో నుంచి. రైట్? యాహ్! ఆ! విచ్ ఈస్ సరే వెరీ స్కేరీ. సరే విచ్ ఈస్ వెరీ స్కేరీ అండ్ ఆ డిస్టింక్షన్ ఉంది అని కూడా యాక్సెప్ట్ చాలా మందికి తెలీదు. చేయకుండా తెలీదు. ఉంది అని కూడా యాక్సెప్ట్ చేయకుండా ద వన్ హూ బిలాంగ్ టు ది ఎలీట్ సొసైటీ ఆర్ మోర్ రెడ్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ సొసైటీ హ్యావ్ బీన్ షిట్టింగ్ ఆన్ ద ఫిలిం లెఫ్ట్ రైట్ అని తింటారు. నాకు కూడా అంత ఇష్టం లేదు సినిమా. నేను డిఫెండ్ చేయదలుచుకోవట్లే కూడా. కానీ హ్మ్. ఈ వ్యత్యాసం చూపించింది ఆ సినిమా అనేది నేను ఒప్పుకుంటా. యాహ్! ఇది యాహ్! పలానా చూపించింది సినిమా అని ఒప్పుకుంటా. సరే బేబీ ఐ డోంట్ నో ఇఫ్ బేబీ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ డిస్కోర్స్‌లో. అంటే మనం మాట్లాడుతున్న పాయింట్‌లో గాని ఆహ్, హుహు. నేను రిగ్రెసివ్ ఎక్కడైతుంది అని అంటున్నా అంటే సరే ఐ అండర్‌స్టాండ్ దట్ యువర్ లార్జర్ పాయింట్ వేర్ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ బెటర్ సొసైటీ అదంతా నేను ఒప్పుకుంటా. ఐ అగ్రీ హ్మ్. దేర్ పొలిటికల్లీ, సోషల్లీ
టెక్నాలజికల్లీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బెటర్ అంత ఒప్పుకుంటాను నేను. కానీ నేనేమంటున్నా అంటే ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బేసిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ either either on either on any discourse media, audio, video, or text as in social media. Ikkada you see that repression of thought, or repression of ఫైరింగ్ అంటే ఏమంటారు, యా నాకు అర్థమైంది నీ పాయింట్. యా ఐమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇన్ తొక్కడానికి ట్రై వర్డ్, బట్ చేస్తున్నారు అన్నది. యా సో అంటే ఒకటే టైప్ ఆఫ్ ఐడియాలజీ పుష్ అవ్వాలి అన్నట్టు. లెఫ్ట్ టు విన్, రైట్ టు విన్. కానీ నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్, ఇప్పుడు రైటర్స్ అనేది ఆర్టిస్టే కదా, రైటర్స్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆర్టిస్ట్ ఓన్లీను. సో వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవడం, ఆర్ ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతున్నారో అప్పుడు వాళ్ళు అంటే స్వతహాగా వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు కదా. కానీ ఒక నాకు మిస్సమ్మ, పాత మిస్సమ్మ సినిమా ఎవరు రాసినారో తెలియదు, బట్ మిస్సమ్మ సినిమా తీసిన ఆయన అదే సినిమా మళ్ళీ ఇప్పుడు తీయలేరు. అంటే అదే రైటర్ డైరెక్టర్ అనుకొని ఇప్పుడు వచ్చి తీస్తే తీయలేరు. ఆర్ తీసిన కొన్ని విషయాల్లో ప్యాడింగ్, అదే ఏమంటారు, షుగర్ కోటింగ్ చేయాల్సి వస్తుంది అనేది నా పాయింట్. స్టిల్ ప్రోగ్రెసింగ్ యాజ్ సొసైటీ అయితే ఉంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో అయితే లేదు అంటున్నా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో అయితే అదైతే కరెక్టే. బికాస్ అదే చెప్తున్నా, మనం సెంటిమెంట్స్ మనకి చాలా ప్రైడ్ ఎక్కువ అయిపోయి జనాలు చాలా ఖాళీగా ఉండి. ఓకే, ఎనీవేస్ అది చాలా పెద్ద టాపిక్. దానికి తవ్వుకుంటూ పోతే 100 రీజన్లు వెతకొచ్చు. కానీ ఐ థింక్ సినిమా పరంగా అయితే ఓకే, ఇళయరాజా ఎడిటర్, సినిమాటోగ్రఫర్, ఈ ముగ్గురు గురించి చెప్పకపోతే మాకు తప్పవుతుంది. అండ్ ప్రొడక్షన్ డిజైన్ చోటధరణి గైస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సినిమాలో ఇట్ ఇస్ అంటే నీకు అది ఎక్కడ తీసారో నాకు తెలియదు, ఫారెస్ట్ అని అనిపిస్తుంది. ఆ ఇల్లు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పాయింట్. సో హ్యూజ్ షౌట్ అవుట్. ఇళయరాజా అయితే గాడ్. ఎందుకంటున్నా అంటే ఒక పాట ఉంటుంది, ఒక్క నిమిషం. ద సాంగ్ ఏ పాటలో మధ్యలో అరుపులు వస్తూ ఉంటాయి? ఏకాంత వేళలో ఆ ఫాస్ట్ బీట్స్ ఉంటుంది, కానీ ఇళ్ళలో వస్తుంది. ఇళ్ళలో పాట చివరికి వస్తుంది కదా, ఆమె అదే చీర కట్టుకొని వెళ్తుంది. బ్రో, ఎవడైనా వంశీ మ్యాడ్నెస్ చూడాలంటే ఈ పాట, ఇళయరాజా మ్యూజిక్, మధ్యలో ర్యాండమ్ ఆ అరవడాలు. సో నాకు తెలిసి ఈ పాటను షూట్ చేసిన తర్వాత ఇళయరాజా ఆయన కంపోజ్ చేసి ఉంటాడు. మెంటల్. ఆయన ఎడిటింగ్ కి బీట్ కట్ చేస్తాడు. నాకు అది అనిపించలేదు, పాటకి బీట్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. పాటకి బీట్ కట్ చేసి షూట్ చేస్తున్నాను, పాటకి షూట్ చేసి కట్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఆర్ మేబీ ఎడిటింగ్ లో తీసుకున్న కాలేమో, అది ఎడిటింగ్ లో బీట్ కి కట్ చేశారేమో, వాట్ ఎవర్ ఉండొచ్చు, ఉంటది అలా తీసుకోవడం. ఎడిట్ కి పాట కట్టడం ఫస్ట్ ఏమో, బట్ ఐ మీన్ ఇదర్ వే, బట్ చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎందుకో మరి సడన్ గా ఆయన పేరేంది, కార్తిక్ చెప్తుంటాడు కదా క్యారెక్టర్, ఆయన ఈ పాట నువ్వు పాడాలి, ఈ చీర కట్టుకోవాలి, రేపు ఈ పాట పాడాలని చెప్పి ఆయన పాట వినిపిస్తుంటాడు కదా. వినిపిస్తూ ఎలా పాడాలి అని చెప్పి ఆమె అడిగినప్పుడు ఎస్పీవి వాయిస్ వస్తుంది. ఎస్పీవి యాక్చువల్లీ ఓపెన్స్ ద సాంగ్, అసలు గూస్బంప్స్ వచ్చినాయి ఓపెన్ చేసినప్పుడు. అండ్ ఆయన ఓన్లీ ఆ స్టార్టింగ్ పార్ట్ మాత్రమే పాడేసి వెళ్ళిపోతారు ఎస్పీవి. సో ఆఫ్ కోర్స్ ఆల్వేస్. బట్ ఇళయరాజా మనం చెప్పాల్సింది ఏం లేదు, ఆల్వేస్ చూసాను. అండ్ వంశీ ఇళయరాజా కాంబినేషన్ అయితే అసలు టూ కూడా ఉంటుంది. అమేజింగ్. ఓకే, ఆన్ దాట్ నోట్ మొత్తం కవర్ చేసినాం అయితే సినిమా మొత్తాన్ని. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మేము కవర్ చేసినాము. చాలా ఎక్స్ట్రా కూడా మాట్లాడినాం. నాకు అలవాటు అయిపోయింది మధ్యది. సీరియస్ ఎపిసోడ్ వచ్చి గ్యాప్ వచ్చినట్టుంది, అందుకే కొంచెం అనుకోకుండా కూడా సీరియస్ అయింది ఎపిసోడ్. సో గైస్, సో మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనుకుంటే కామెంట్స్ లో తిట్టండి. అదర్వైజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలోస్ ఆన్ మా సోషల్ మీడియా అన్నిట్లో. మేము మోస్ట్లీ డిస్కార్డ్ లోకి వచ్చేసింది. డిస్కార్డ్ ఇస్ లైక్ ఆల్వేస్ ఓపెన్. మంచిగా మాట్లాడుకోవచ్చు అనుకుంటే. See you guys next Friday 7 PM. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.